చాలామంది శోధన జయించలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ బెల్ట్ వారానికి ఒకసారి వేసుకుంటారు. ఈ బెల్ట్ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ దట్టిని రోజుకొకసారి వారు ధరించుకొని అలా తీసి పక్కన పడేస్తారు. ఒక భక్తుడు ఏమంటాడంటే, ప్రేయర్ ఈజ్ మోర్ ఆఫ్ ఎన్ యాటిట్యూడ్ దెన్ అన్ యాక్టివిటీ అంటాడు. ప్రార్థన అనేది ఒక కార్యక్రమం కాదు, ప్రార్థన అనేది ఒక స్వభావము అని మనం చెప్పుకోవచ్చు. క్రైస్తవ జీవితంలో శోధన అనేది సర్వసాధారణంగా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నవారు పాపంలోనే జీవిస్తూ ఉంటారు కనుక వారికి శోధన అనే ఆలోచనే ఉండదు. వారు అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి మనము అనేకమైనటువంటి విషయాల్లో శోధనకు గురవుతూ ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే శోధన అనేది బ్యాటిల్ గ్రౌండ్, యుద్ధ భూమి, మనం యుద్ధంలో ఉన్నాము అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఈ శోధనను జయించుట ఎలాగా, ఏ విధంగా మనం శోధన జయించగలం, ఈ పోరాటంలో ఏ విధంగా మనము పోరాడి గెలిచి మనము జయ జీవితాన్ని జీవించగలము అన్న విషయాన్ని ఈరోజు దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. శోధన అనే మాటను గ్రీకు భాషలో, నూతన నిబంధన గ్రీకు భాషలో రాశారు కనుక దానిని అర్థం చేసుకుంటే శోధన అంటే ఏంటో మనకు కొద్దిగా అర్థమవుతుంది. గ్రీకు భాషలో దీన్ని పెయిరాజో అనే పదంతో పలికారు. పెయిరాజో అంటే ట్రై ఆర్ టెస్ట్ అని అర్థం. అంటే ప్రయత్నించటం లేదా దానిని పరీక్షించటం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక విషయాన్ని ప్రయత్నించి చూడటం పెయిరాజో, లేదా ఆ విషయాన్ని పరీక్షించి చూడటం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మాట పెరాన్ అనేటువంటి ఒక పదంలో నుండి వస్తుంది, గ్రీక్ పదంలో నుండి. అంటే పెరాన్ అంటే అర్థం ఏంటంటే అవతల ఉన్నది అని అర్థం, అదర్ సైడ్ అని అర్థం వస్తుంది. లేదంటే ఇంకొక మాట అర్థం వస్తుంది, పొడిచి చూడటం అని అర్థం వస్తుంది. అంటే ఉదాహరణకు మన కాల్లో ఏదైనా ముళ్ళు ఏదైనా గుచ్చుకుందనుకోండి, పొడిచి చిన్న రంధ్రం లాంటివి చేసి ఆ ముళ్ళు తీయటానికి, అది ఉందో లేదో చూడటానికి, దాన్ని ఉంటే బయటకు తీయటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదన్నా అవతల వైపున ఉన్నదే మనకి అర్థంగా ఉందో లేదో తెలియటం లేదనుకోండి, పొడిచి చూడటం అన్నది ఆ యొక్క పెరాన్ అనే మాటకు అర్థం వస్తూ ఉంది. కనుక పెయిరాజో లేదా పెరాన్ అనే మాటలు మనకు తెలియజేసేది ఏమిటంటే ఒక విషయాన్ని పరీక్షించడం అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ పరీక్ష లేకపోతే ఈ శోధన అన్నది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అవతలో ఏముందో, అంటే ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఏముంది అన్న విషయాన్ని తెలియజేసేదే శోధన. శోధింపబడే వరకు, పరీక్షింపబడే వరకు కూడా మన హృదయాల్లో ఉన్నదేంటో సరిగ్గా బయటకు తెలియకపోవచ్చు. అది పరీక్షించిన తర్వాతే అంతరంగం అన్నది బయటకు వస్తూ ఉంటుంది. అయితే ప్రియులారా, దీనిని రెండు రకాలుగా ప్రాముఖ్యంగా ఉపయోగించుకోవచ్చు. దేవుడు దీనిని ఎందుకు వాడతారంటే, శోధన అనేది దేవుడు శోధించరు, కానీ ఆ శోధన మన జీవితాల్లో వచ్చినప్పుడు అది మనలను కట్టడానికే దానిని దేవుడు వాడతారు. ఎందుకంటే ఉదాహరణకు యోబు శోధింపబడినప్పుడు తన యొక్క బలం ఎంతో, తన విశ్వాసం ఎంతో, దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో సాతాను ముందు దేవుడు రుజువు చేసి తన యొక్క బలాన్ని ప్రదర్శించడానికి దేవుడు, సాతానుడు శోధకుడు శోధించడానికి దేవుడు అనుమతించారు. దేవుడు ఎప్పుడు శోధించరు, శోధకుడు శోధిస్తాడు. అయితే శోధకుడికి అనుమతిని దేవుడు ఆ సమయమందు ఇచ్చారు. ఎందుకంటే యోబు యొక్క బలమెంతో సాతానుడికి తెలియజేయాలి కాబట్టి, తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కనుక మన జీవితాల్లో శోధన అనుమతించినప్పుడు దేవుడు మన జీవితాల్లో అది మనల్ని కట్టడానికే, లేకపోతే మన యొక్క బలాన్ని రుజువు చేయడానికే అన్నట్లుగా అది ఉండాలి. సాతానుడు దాన్ని దేనికి వాడుకుంటాడంటే మనలను పడగొట్టడానికి, మన బలహీనత ఏంటో చూపించడానికి, తద్వారా తను మహిమను పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక శోధన అనేది మంచి కొరకు రావచ్చు, దాన్ని చెడుగా సాతానుడు ఉపయోగించుకోవచ్చు. శోధన అనే పదం బైబిల్లో ఆయా సందర్భాల్లో వాడబడింది. కేవలము మనిషికే వాడబడలేదు. ప్రత్యేకంగా ఈ యొక్క పెయిరాజో అనేటువంటి పదము, దాని సంబంధిత పదాలు మానవుడు, లేకపోతే హెబ్రీ భాషలో పాత నిబంధనలో దేవునిని శోధించినప్పటికీ మానవుడు దేవునిని శోధించుట అంటే దేవుణ్ణి పాపంలో పడేయటానికి అన్నట్లుగా కాదు, కానీ దేవుణ్ణి విసిగించటం అని మనం అనుకోవచ్చు. దేవునిని విసిగించిన సందర్భాల్లో కూడా శోధించారు దేవుణ్ణి అన్న పదము మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంది. దేవుడు మనిషిని శోధించే విషయంలో దేవుడు ఎప్పుడు కూడాను దేవుడు శోధించడం. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, ఒకడు శోధింపబడినప్పుడు నన్ను దేవుడు శోధించాడు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు
శోధింపబడడు అన్నమాట మనం చూస్తున్నాం. అంటే పాపము విషయంలోనికి వచ్చేసరికి ఈ లోకములో ఏది కూడా దేవునిని పాపము చేసేలాగా చేయలేదు కాబట్టి దేవుడు శోధింపబడడు కనుక దేవుడు కూడా శోధించడు. ఆయన కూడా పాపం చేయమని ఎవరిని కూడా చెప్పడు దేవుడు. అది సాతానుడు చేస్తాడు. ఒకవేళ దేవుడు అనుమతించవచ్చు కానీ సాతానుడు చేస్తాడు. అలాగే మన శరీరము మనల్ని మరులు కొలిపి తీసుకొని వెళ్తుంది. అలాగే దేవుడు మనిషిని శోధిస్తున్నాడు అంటే పరీక్షిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాపాన్ని తీసుకొచ్చి దేవుడు పాపం చేయమని ఎప్పుడు కూడా దేవుడు చెప్పడు, పరీక్షిస్తున్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడికి పేరే శోధకుడు అని కనుక వాడు మానవులను శోధించేవానిగా ఉంటాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు మనుషులను కూడా వాడుకోవచ్చు శోధించడానికి. ఉదాహరణకి యోసేపుని పొతిఫరు భార్య శోధించినట్లుగా మనం చూస్తాం. సాతానుడు మనుషులను కూడా వాడుకొని ఒక మనిషి మరొక మనిషిని శోధించేటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. ప్రియులారా, ఈ శోధన అనేది అనేక రకాలుగా రావచ్చు, శ్రమల ద్వారా కూడా రావచ్చు. అంటే మనకు అనేకమైన శ్రమలు కలుగుతున్నప్పుడు ప్రత్యేకించి యోబు విషయంలో పాపము కాదు కానీ అది ఈలో శరీర సంబంధమైనటువంటి దురాశలు కాదు కానీ తన యొక్క జీవితంలో కలిగినటువంటి నష్టాలు, భయంకరమైనటువంటి శ్రమలను బట్టి శోధింపబడ్డాడు. కనుక శ్రమల ద్వారా రావచ్చు, ఇతరుల ద్వారా, ఇతరులు మనల్ని కష్టపెట్టడం ద్వారా కానీ లేకపోతే పాపంలోనికి నడిపించడానికి ప్రయత్నించడం ద్వారా కానీ శోధన రావచ్చు. ఈ లోకంలో సహజంగా ఎటు చూసినా పాపమే మనకు కనబడుతుంది కనుక ఆ పాపము ద్వారా మనం శోధింపబడవచ్చు. కానీ ప్రాముఖ్యంగా మన యొక్క శోధన ప్రక్రియలో పనిచేసేది ఏమిటంటే మన యొక్క శరీరము, మన యొక్క రక్తమాంసములు, అవే ఎక్కువగా మనల్ని శోధనలోనికి మరులు కొలుపుతాయి అని దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియులారా, ఈ భయంకరమైనటువంటి ఈ శోధనను ఏ విధంగా జయించాలి, ఆ శోధనకు మనము లొంగిపోతే కలిగేటువంటి నష్టాలేమిటి అన్న విషయాన్ని ఈరోజు మీతో కలిసి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రత్యేకంగా ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి ఉన్నటువంటి లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ దేవుడిచ్చు సర్వాంగ కవచము అన్న విషయం మనతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ మనందరితో కూడా దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడిచ్చు సర్వాంగ కవచము. సర్వాంగ కవచం అంటే అన్ని అంగములను కప్పిపుచ్చి అన్ని అంగములు ఈ శత్రువు యొక్క బాణముల దాటి నుండి తప్పించుకొని క్షేమంగా ఉండడానికి ఇవ్వబడిన కవచము. తల నుండి అరికాలి వరకు మనకు ఆ కవచం ఇవ్వబడుతూ ఉంది. ఒక రోమా సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు తలకు శిరస్త్రాణాన్ని ధరిస్తాడు, హెల్మెట్ ధరిస్తాడు. అలాగే తన యొక్క గుండెకు ఎటువంటి బాణములు తగలకుండా తన యొక్క గుండెకు బ్రెస్ట్ ప్లేట్ ధరించుకుంటాడు, కవచాన్ని ధరించుకుంటాడు. నడుముకి గట్టిగా ఉండడానికి బెల్ట్ కట్టుకుంటాడు. అంటే మనం చూస్తూ ఉంటాం, కష్టపడి పనిచేసేవారు తన తలకున్నటువంటి తువాలు తీసి నడుముకి గట్టిగా కట్టుకొని ఎత్తును బరువులను లేపుతూ ఉంటారు. కనుక ప్రియులారా, ఆ నడుంకి బలం ఇవ్వడానికి బెల్ట్ పెట్టుకుంటూ ఉంటారు. కనుక వీటన్నిటిని ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఎఫెసీ సంఘానికి ఈరోజు మనకు తెలియజేస్తున్న మాటలు. యుద్ధ రంగంలో మనం ఉన్నాం. మనం సాధారణంగా ఇంట్లో చక్కగా పడుకొని ఉండుంటాం కానీ మనము యుద్ధ రంగంలో ఉన్నాము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనుక్షణము యుద్ధ రంగంలోనే ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. సాతానుతో, లోకముతో, శరీరముతో మనం పోరాడుతూనే ఉన్నాం. శోధన మన జీవితాల్లో వస్తున్నప్పుడు ఆ పోరాటములో జయించాలంటే మనము సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై ఉండాలి అన్న విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, సర్వాంగ కవచము అన్నది మన జీవితాల్లో ప్రాముఖ్యమైంది. ఎందుకంటే యుద్ధములో మనం గెలవాలి కనుక ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో నుండి ఇవ్వబడినటువంటి ఆ మాటలను మనము ధ్యానం చేస్తూ ఏ విధంగా శోధన జయించాలి అన్న విషయాన్ని మనము నేర్చుకుందాం. 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను, చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అన్నమాట మనం చూస్తున్నాం. యుద్ధ రంగంలో ఉన్నవాడు బలవంతుడై ఉండాలి. బలహీనుడిగా ఉంటే ఓడిపోతాడు. కనుక బలవంతులుగా ఉండాలంటే ప్రభువునందు మాత్రమే మనం బలవంతులమై ఉండగలం. ఏ విధంగా బలవంతులమై ఉండగలము అంటే మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటంటే ఏ శోధన మన జీవితంలో వచ్చినా అది మనుషుల ద్వారా రావచ్చు, పరిస్థితుల ద్వారా రావచ్చు, దాని వెనక పనిచేస్తున్నది గొప్ప యంత్రాంగమే ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనంలో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అన్నమాట అంటాడు. మనము పోరాడేది ఎవరితో అంటే
శోధన ఒకవేళ కోపమే నీ శోధన అనుకో, నీ ఇంట్లో వారితో నీ కోపం వస్తూ ఉంది. నీవు జయించాలంటే నీవు గుర్తుంచుకోవాల్సింది దాని వెనక పని చేస్తున్న వాడు ఎవడో అది గ్రహించాలి. ఎందుకంటే మనము అది అసలైనటువంటి శత్రువుని మనం గ్రహించకపోతే మనుషులను మనము శత్రువులుగా భావిస్తూ ఉంటాం. కనుక ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటే అపవాది తంత్రాలకు, అపవాదికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాడు అనేకమైనటువంటి వార్ స్ట్రాటజీస్, యుద్ధ తంత్రాలతో వాడు నీ యుద్ధకు వస్తూ ఉన్నాడు. వాడిని ఎదిరించడానికి శక్తివంతులు ఉన్నట్లుగా మనము దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారమై ఉన్నాం. 12వ వచనములు అంటాడు, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం గొడవలైనప్పుడు మనం శరీరాలతో పోరాడుతున్నాం అనుకుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ ఆవేశము చేత మనము శరీరాలతో పోరాడటం లేదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మానవుడు సృష్టింపబడక ముందే పరలోక రాజ్యములో దేవునితో, దేవుని దూతలతో పోరాటము చేసి పడద్రోయబడినటువంటి అపవిత్రమైనటువంటి దేవుని యొక్క దూతలు, అపవిత్రమైపోయినటువంటి దూతలు లూసిఫర్, వాని యొక్క సమూహము, వాడికి కూడా కేడర్ ఉంది, అనేకమైనటువంటి లెవెల్స్లో వాడు పనిచేస్తున్నాడు, అనేక సమూహముతో పనిచేస్తూ ఉన్నాడు. వాడితో, వాని యొక్క యంత్రాంగముతో మనం పోరాడుతున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులతో కాదు మనం పోరాడేది. కాబట్టి 13వ వచనంలో, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుని ప్రియబిడ్డలారా, మనము నిలువబడి ఉండాలంటే, యుద్ధములో పోరాడుతూ ఉండాలంటే, అంతము వరకు నిలిచి ఉండాలంటే మనము దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమిటి ఈ సర్వాంగ కవచం అనే విషయాన్ని మనం కొద్ది నిమిషాలు చూద్దాం. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, మీ నడుమునకు సత్యము అనే దట్టిని కట్టుకోవాలి అన్న మాట మనం చూస్తున్నాం. సత్యము, నడుము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక యుద్ధం చేసేవానికి పోరాడాలంటే నడుము తినగా నిలబడాలి. ముందు నడవాలన్నా నిలబడాలన్నా నడుము అనేది చాలా బలంగా ఉండాలి. కనుక నడుము బలంగా ఉండాలంటే నడుముకు దట్టిని కట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. చాలామంది నేను ఇందాక చెప్పినట్లుగా పనిచేసేవారు నడుముకు ఏదైనా కట్టుకొని వారు బరువులను ఎత్తుతూ ఉంటారు. కొన్నిసార్లు మనం కొంచెం నడుము బలహీనంగా అయినప్పుడు ఆ దట్టి సైజు కొంచెం పెంచుతూ ఉంటారు. ఎందుకంటే పైనుంచి కింద వరకు అది సపోర్ట్ ఇవ్వడానికి పెట్టుకుంటూ ఉంటారు. సాధారణమైన వ్యక్తులకైతే చిన్న బెల్ట్ పెట్టుకుంటే అది సరిపోతుంది. అయితే యుద్ధం చేసేవారు సరైనటువంటి దట్టిని పెట్టుకుంటారు. మనము ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాం కనుక సత్యము అనే దట్టిని, సత్యము అనే బెల్ట్ మనం పెట్టుకోవాలి. సత్యము అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యము. దేవుని వాక్యం తప్ప సత్యమేది కూడా లేదు. ఈ లోకములో దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా నిలిచేదేది కూడా సత్యమైనది కాదు, అది అసత్యమైనది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని సెలవిచ్చారు. ఆయన మాటలే సత్యము, దేవుని యొక్క వాక్యమే సత్యము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సత్యము అన్నది మన జీవితాల్లో ఉంటేనే ప్రతి విధమైన అసత్యాన్ని మనము పారద్రోలగలము. ఎందుకంటే పాపము అనేది మొట్టమొదటిగా అబద్ధముతో ప్రారంభమవుతూ ఉంది, అసత్యముతో ప్రారంభమవుతూ ఉంది. లూసిఫర్ పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా తనేమనుకొని ఉంటాడు? నేను దేవుని కంటే గొప్పవాణ్ణి అనుకొని ఉంటాడు. ఆయన కంటే ఉన్నతమైన స్థితిలో కూర్చోవాలనుకొని ఉంటాడు. ఇక్కడున్న దోతలందరికంటే నేను గొప్పవాణ్ణి అనుకొని ఉంటాడు. లేనిపోయిన దాన్ని ఊహించుకొని చాలాసార్లు మన జీవితాల్లో మనము పాపములో పడిపోతూ ఉంటాం. ఈవెన్ ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి పాపం చేయించినప్పుడు కూడా హవ్వతో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ఇది అబద్ధము అన్న మాట చెప్తాడు. నిజంగా మీరు చచ్చిపోరు, నిజంగా దేవుడు మరణము, మీరు చనిపోతారు, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని దేవుడు చెప్తే సాతానుడు వచ్చి మీరు చనిపోరు అని దానికి వ్యతిరేకముగా అబద్ధం చెబుతూ దేవుడు చెప్పింది అబద్ధం అన్నట్లుగా చెప్పి తాను చెప్పింది సత్యమని తను అబద్ధమాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ అబద్ధానికి లోనైపోయి ఆదాము హవ్వలు పాపం చేశారు. వారు భయంకరమైనటువంటి శిక్షను, పాపమును లోకానికి కూడా కొని తెచ్చిపెట్టారు. ప్రియులారా, మనం గమనించినట్లయితే పాపము అనేది అబద్ధముతో ప్రారంభమవుతుంది. దైవజనుడు జాన్ పైపర్ అనేటువంటి దైవజనుడు ఏమని అంటాడంటే, పాపము లేకపోతే ప్రత్యేకించి చెప్పుకోవాలంటే దురాశ లేకపోతే శరీరాశ, లస్ట్ అనేది దానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, నన్ను అది సంతోష పెడుతుంది అనేటువంటి అబద్ధం మనకు చెప్పే అది ఆ పాపములోనికి మనల్ని దించుతుంది. మనమేమనుకుంటామంటే ఈ తప్పు చేయటం ద్వారా,
ఇది తప్పు అనుకో మనం. ఇది ఫలానా పని చేయటం ద్వారా నేను సంతోషాన్ని పొందుకుంటాను, ఈ ఫలానా పని చేయటం ద్వారా నాకు ఆనందం వస్తుంది, ఇంతకంటే ఆనందాన్ని పొందాలంటే నేను ఫలానా పని చేయాలి అని అనుకుంటాం. సాధారణంగా మన దగ్గర ఉన్న డబ్బులకి ఫలానా వస్తువే ఫలానా క్వాలిటీదే వస్తుంది అని మనం అనుకున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చూసి మనం ఏం చేస్తాము, లేదు లేదు ఫలానా కంపెనీది కొనుక్కుంటే బాగుంటుందని ₹4 అప్పు చేసైనా సరే దాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఫలానా కొనుక్కుంటే నాకు సంతోషం వస్తుంది అనుకుంటాం మనం. అంతేకాకుండా మన జీవితంలో ఫలానా పని చేస్తే నాకు సంతోషం కలుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ అది పాపమైతే మన జీవితాల్లో నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వలేదు. జాన్ పైపర్ అనే మాట ఏమిటంటే, పాపానికి, లస్ట్కి లేకపోతే శోధనకు ఉన్న శక్తి ఏమిటంటే నిన్ను నమ్మించడం. ఏమని అంటే ఇవి చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అని. కానీ వాస్తవాలు దేవుని వాక్యం మనకు తెలియజేస్తాయి. లోకము, పాపము, సాతానుడు, శరీరము కాదు. వాస్తవాలను తెలియజేసేది దేవుని వాక్యమే. నిజమైన సత్యాన్ని మనకు తెలియజేసేదిగా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే దేవుడే నన్ను శోధించాడండి అని చెప్తూ ఉంటారు. నిజమా? లేదు, అది అబద్ధము. మన శరీరాశులు మనలను మరులు కొల్పి ఈడ్చుకొని వెళ్తేనే మనం పాపం చేస్తూ ఉన్నాం. సాతానుడు శోధిస్తూ ఉన్నాడు, ఆ శోధనకు మనము లోనైపోతున్నాం. దేవుడు శోధించాడండి, ఈ శోధన దేవుడు రానిచ్చాడండి, అందుకే నేను చేశానండి ఈ పాపాన్ని అని మనం అనడానికి వీల్లేదు. వాక్యము శోధన ఏ విధంగా పుడుతుంది, ఆ శోధన వల్ల కలిగే నష్టాలేంటి, ఆ శోధన ఎలా జయించగలము, అసలు శోధనను జయించగలమా లేదా అన్న విషయాలను చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తున్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 18 వచనాలు మనం చూస్తే శోధన సహించువాడు ధన్యుడు అన్నమాట మనం చూస్తున్నాం. శోధనలో పడిపోయానండి, ఏదో ఇలాగ జరిగిపోయిందండి అనడానికి వీల్లేదు. ఎందుకంటే ధన్యతను నువ్వు కోల్పోతూ ఉన్నావు. శోధన సహిస్తే నువ్వు ధన్యుడు అవుతావు. అంటే ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే శోధన సహించలేనప్పుడు, శోధనలో పడిపోయినప్పుడు నీవు ఆ ధన్యతను కోల్పోయేవానిగా ఉంటావు. అతను శోధనకు నిలిచిన వాడై, శోధన సహించేవాడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. శోధనకు సహించకుండా పడిపోతే మనము ఆ జీవ కిరీటాన్ని కోల్పోయే వారంగా మనం ఉంటాం. శోధన ఏ విధంగా మనకు కలుగుతుంది అన్న విషయాన్ని, సత్యాన్ని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రతివాడు స్వకీయమైన దురాశ చేత, అంటే తనకున్నటువంటి తన సొంత దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. వాడు ఏం చేస్తున్నాడు? ఏడవబడుతున్నాడు. ఒక ఎలుగుబంటి ముక్కుకు హుక్కు పెట్టి లాక్కెళ్తున్నట్లుగా మనము మన యొక్క స్వకీయ దురాశల చేత లాక్కొని పోబడుతూ ఉన్నాము, మరులు కొల్పబడుతున్నాం. అంటే మరులు కొల్పబడుట అనగా అసత్యమైన దాన్ని చూపిస్తూ ఆశ చూపించి లాక్కొని పోబడుతూ ఉన్నాము అన్నమాట మనం చూస్తున్నాం. అలా చేయబడి మనం శోధింపబడుతూ ఉన్నాం. మనం ఆ విధంగా వెళ్ళిపోవడం ద్వారా మన జీవితాల్లో ఏం జరుగుతుంది అంటే 15వ వచనంలో మనం చూస్తాం, దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది. ఫస్ట్ దురాశ నీలో కలుగుతుంది, అది గర్భం ధరించి పాపాన్ని కంటుంది. ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. చావును మనం కొని తెచ్చిపెట్టుకుంటాం. చాలాసార్లు అసత్యమైన వాటిని మనం చూసి ఇది నాకు సంతోషాన్ని ఇస్తుందని మరులు కొల్పబడిన వారమై దురాశ కలిగి మనకు కానిది, మనకు తగనిది, మనది కానిది మనము తీసుకోవడానికి ప్రయత్నం చేసి మనము పాపంలో పడిపోతూ ఉంటాం. అది శరీర సంబంధమైనది కానివ్వండి, లేకపోతే హలోక సంబంధమైనటువంటి ఆశలు కానివ్వండి, మనము మరులు కొల్పబడి ఏడవబడి దాని వైపుకు వెళ్ళి మనం పడిపోయి పాపంలో పడి చావును కొని తెచ్చుకునే వారముగా ఉంటాం. నిజమైన ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది, పాపముతో కూడనటువంటి ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది అంటే దేవుని వాక్యంలో 16వ వచనంలో మనం చూస్తాం, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అన్నమాట మనం చూస్తాం. మోసపోవద్దు. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై, నీకు ఏదైనా నిజంగా ఒక మంచి భార్య కావాలన్నా, మంచి భర్త కావాలన్నా, మంచి ఉద్యోగం కావాలన్నా, మంచి స్థాయి కావాలన్నా, మంచి స్థితి కావాలన్నా, నీ జీవితంలో మంచిదేదైనా రావాలన్నా అది ఎక్కడి నుండి రావాలంటే దేవుని సన్నిధిలో నుంచే రావాలి. అది పరసంబంధమైనదై ఉండాలి. జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి అది వస్తుంది. ఈ లోకములో నీవు దురాశల చేత మరులు కొల్పబడి నీవు ఈ లోకాన్ని వేటాడి దాన్ని పట్టుకోవాలని నువ్వు వెళ్ళినప్పుడు ఈ లోకమే నిన్ను పట్టుకొని పాపములో పడవేసి తద్వారా మరణాన్ని నీ జీవితంలోనికి కొని తెస్తుంది అన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో దేవుడు మనలను శోధించడు, ఆయన శోధింపబడడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం.
అలాగే మన యొక్క సొంత దురాశలు మనలను శోధనలో పడవేస్తూ ఉంటాయి. ఆ శోధన పరిపక్వమై పాపానికి అంటుంది. ఆ పాపము మరణాన్ని కొని తెస్తుంది. కానీ నిజమైన ఆశీర్వాదము, నిజమైనటువంటి సంతోషము దేవుని వద్ద నుండి వస్తుంది అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుండి విడిపింపబడిన వారైనప్పటికీ, వారు క్రీస్తు అనే బండలో నుండి నీళ్లు తాగిన వారైనప్పటికీ, ఆ యొక్క ఎర్ర సముద్రములో నుండి వారు ఆ పాయలైన సముద్రము గుండా ప్రయాణం చేస్తూ ఆ బాప్తిస్మము పొందిన వారైనప్పటికీ, వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి, పాపమును బట్టి కనాను దేశానికి చేరలేకపోయారు. దేవుడు వారిని అక్కడే తిప్పారు, అక్కడే నాశనమయ్యేలా చేశారు అని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. శోధనను సహించకుండా శోధనలో పడిపోయి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు భయంకరమైన నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటామన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి. మొదటి కొరింథీ 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరు గనుక అరణ్యములోనే సంహరింపబడిరి అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారిని మాదిరిగా దేవుడు మనకు పెట్టాడు. మీరు ఆ విధంగా జీవిస్తే అటువంటి నష్టాన్నే మీ జీవితంలో కొని తెచ్చుకుంటారు అన్నమాట. వారు ఏమేమి చేశారు అంటే 8వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగుకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. వారు దేవునికి వ్యతిరేకంగా వారు జీవించడం ద్వారా వారు భయంకరమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. పొందవలసిన ఆ కనాను దేశాన్ని, ఆశీర్వాదాన్ని వారు పొందలేక అరణ్యములోనే వారు నశించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27-28 వచనాల్లో ఒక చక్కటి మాట రాయబడతా ఉంది. ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా అని వ్యభిచారి యొక్క అంతమును గురించి మాట్లాడుతూ, నిప్పులొళ్ళో పోసుకొని కాలదలే, నా బట్టల కాలవలే అని అనుకోవడం చాలా మూర్ఖత్వము. లేకపోతే నిప్పుల మీద నడుస్తూ కాళ్ళు కమలవలే అనుకోవటం చాలా మూర్ఖత్వము. అలాగే అటువంటి పాపమును జరిగించువాడు అటువంటి కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలని ఎదుర్కొంటాడు అన్న మాటలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అది ఏ పాపమైనా కానివ్వండి దేవుని ప్రియబిడ్డలారా, ఏ పాపమైనా శోధనను సహించకుండా శోధనకు లొంగిపోతే గొప్ప నష్టాన్ని మనము కొని తెచ్చుకునే వారముగా మనం ఉంటాం. చాలాసార్లు దేవుని నుండి మనం దూరం అయిపోతాం, దేవుణ్ణే మన జీవితాల్లో కోల్పోతాం. తద్వారా మనల్ని మనం కోల్పోతాం, మన స్థితిని మనం కోల్పోతాం, మన యొక్క పరువును కోల్పోతాం, మన కుటుంబాలు కోల్పోతాం, మన ఉద్యోగాలు, మన యొక్క సేవలు, అనేకమైన వాటిని మన జీవితాల్లో కోల్పోయి శోధనలో పడిపోవటం వలన భయంకరమైనటువంటి నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటాం. మన యొక్క చదువులు కోల్పోతాం. విద్యార్థులు భయంకరమైన శోధనలో పడిపోయి వారి యొక్క చదువులను, వారి భవిష్యత్తులను నాశనం చేసుకుంటున్న వారు వారి యొక్క నిత్య జీవాన్ని కూడా వారు కోల్పోయేవారుగా ఉంటున్నట్లుగా మనము ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రియబిడ్డలారా, శోధన జయించాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. మనం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 14వ వచనంలో నడుముకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. ఆ సత్యము దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యము చేత నీ నడుమును బలపరుచుకోవాలి. శరీరాన్ని బలపరుచుకున్నట్లుగానే నీ యొక్క అంతరంగ సంబంధమైనటువంటి పురుషుని నీవు బలపరుచుకొనడానికి నీవు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి. ఈ లోకము పర్వాలేదులే, చేసేయొచ్చులే అని చెప్తూ ఉంటుంది, కానీ వాక్యము దాని వలన కలిగే నష్టాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నడుము
నడుంకు కట్టుకోవాలి. ఆ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా మనము ధ్యానం చేయాలి. ఆ వాక్యము చేత మన నడుమును బలపరుచుకునే వారమై ఉండాలి. కనుక దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి. మనము ఈ యొక్క పోరాటంలో గెలవాలంటే, జయశీలుముగా మనం నిలవాలంటే, మనము ఈ వాక్యాన్ని మన యొక్క నడుముకు కట్టుకున్న వారమై ఉండాలి అన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము మనం ధ్యానం చేయాలండి. ఉదయం లేచినప్పుడు మొట్టమొదటిగా వేకునే లేచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అందులో ఉన్న మాటలు మనం ధ్యానం చేయాలి. ఏదో ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడానికి మనం చదువుకోవటం కాదు. బైబిల్ నాలెడ్జ్ సంపాదించడానికి చదవటం కాదు, కానీ దేవుని వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది, నా జీవితంలో ఏ విషయాలు సరిచేసుకోమని చెబుతూ ఉంది, ఏ విషయాలను గద్దిస్తూ ఉంది, ఏ విషయాల్లో నన్ను ప్రోత్సహిస్తూ ఉంది, ఏ విషయాలు చేయమని నన్ను ఆజ్ఞాపిస్తూ ఉంది అన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము కూడా ఉదయమున లేవగానే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. అప్పుడు దేవుని వాక్యము చేత మనం నింపబడిన వారమై, మన నడుములు బలపరచబడినవై, యుద్ధములో పోరాడి గెలవడానికి తగిన శక్తిని మనము ధరించుకున్న వారమై, పొందిన వారమై ఉంటాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయాన్నే చదివేశాను అయిపోయింది అనుకోవడానికి వీలు లేదండి. ఎందుకంటే రోజంతా యుద్ధంలోనే ఉంటున్నావు కాబట్టి రోజంతా దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఎలా చదువుకోవాలంటే, మనము ఈ రోజున సెల్ ఫోన్స్ మన చేతిలో ఉన్నాయి. ఆ సెల్ ఫోన్స్లో ఏదో మన జీవితాలను పాపములో పడవేసే విషయాలను మనము చూడటం కాదు, కానీ దేవుని వాక్యాన్ని మనం చదువుకోవచ్చు. అనేకమైనటువంటి యాప్స్ ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడున్నా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నా, మనము బైక్ మీద వెళ్తున్నా ఒక ఇయర్ ఫోన్ పెట్టుకొని చక్కగా వాక్యం MP3 వాక్యం వింటూ మనం వెళ్ళొచ్చు. దేవుని ఒక్క వాక్యం చేత మనల్ని మనం బలపరుచుకుంటూ ఉండాలి. ఒకవేళ వినడానికి కూడా వీలు లేదనుకోండి, మనం చదువుతూ ఉన్నప్పుడు ఉదయం చదవచ్చు, కనీసం మధ్యాహ్నమైన భోజన సమయంలో ఒక 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు, సాయంత్రం మనం దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు. అలాగే రోజంతా కూడా ముప్పూటలా మనం భోంచేసినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చదివిన వారముగా ఉండాలి. ఈ మధ్యలో చదవగలిగితే మంచిది, లేదంటే కనీసము ఆ వాక్యాన్ని మనం చదువుకున్న వాక్యం ఏంటో ఒకసారి దాని గురించి ఆలోచిస్తూ, నెమరు వేస్తూ, ధ్యానం చేస్తూ ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచి, ఆ బెల్ట్ ఎప్పుడు విప్పడానికి వీల్లేదంటే ఆ బెల్ట్ విప్పావా నీవు బలహీనమైపోతావు. చాలామంది శోధన జయించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఈ బెల్ట్ వారానికి ఒకసారి వేసుకుంటారు. ఈ బెల్ట్ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ దట్టిని రోజుకొకసారే వారు ధరించుకొని అలా తీసి పక్కన పడేస్తారు. నీవు యుద్ధంలో 24 గంటలు ఉన్నావంటే 24 గంటలు ఆ బెల్ట్ను ధరించుకోవాలి. తీయడానికి వీల్లేదు. నీ జీవితంలో దేవుని వాక్యము చేత నువ్వు శాచ్యురేట్ చేయబడాలి, నింపబడాలి. ఆ వాక్యము చేత కవర్ చేయబడాలి. ఆ వాక్యము చేత దినమెల్లా కూడా దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువలు యోరను నాటబడినదై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె వాడు ఉంటాడని ధ్యానం చేసేవాడిగా ఉండాలి. దినమెల్లా కనీసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాక్యాన్ని కనీసం మనం ఒక 10 నిమిషాలు చదువుకోవాలి. ఈ మధ్యలో వీలైతే మళ్ళీ చదువుకోవాలి, లేకపోతే కనీసం ఆ చదివిన దాన్ని ధ్యానం చేసేవారముగా మనం ఉండాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, సత్యము అనే దట్టిని మనం కట్టుకొని ఈ లోకం ఏంటంటే పర్వాలేదులే అని, లేకపోతే ఇది చేస్తే నీకు ఆనందం వస్తుంది, ఇది చేయకపోతే నీకు ఆనందం ఉండదు అని అనేకమైనటువంటి అసత్యమైన విషయాలను మన మనసుల్లో పెడుతూ ఉన్నప్పుడు వాటిని రానివ్వకుండా సత్యం అనేటువంటి దట్టి కట్టుకొని, దేవుని వాక్యం అనే దట్టి కట్టుకొని మనము బలముగా నిలవబడగలిగిన వారముగా మనం ఉండాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, యుద్ధంలో మనం గెలవాలంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతి అనే మైమరువు తొడుగుకోవాలి. మైమరువు ఈ యొక్క శరీరపు ముందు భాగంలో తొడుక్కుంటారు, బ్రెస్ట్ ప్లేట్ అంటారు. అంటే మన యొక్క ముందు భాగము, మన యొక్క గుండె భాగము, మన యొక్క ఉదర భాగము కప్పబడి, అది బలమైనటువంటి మెటల్తో చేయబడి, ఒకవేళ శత్రువు బాణం వేసినా ఇక్కడికి వచ్చి తగిలినా సరే ఆ మైమరువు ఉంటే ఆ బాణం కిందపడిపోద్ది, మనకేం కాదు. లేకపోతే ఆ బాణము గుండెల్లో గుచ్చుకొని పోయి మనము చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి శోధన మన జీవితాల్లోకి వస్తున్నప్పుడు దాన్ని జయించి నిలవబడాలంటే, తట్టుకొని నిలవబడాలంటే, ఆ శోధనను జయించినట్లుగా మనము మైమరువు తడుక్కోవాలి. ఏమి మైమరువు? నీతి అనేటువంటి మైమరువు. ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైట్
రైచియస్నెస్ అంటే రైచియస్నెస్ అనే మాటకు అర్థం ఏమిటంటే ఒక సింపుల్గా చెప్పుకోవాలంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అని అర్థం. అంటే దేవుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ యొక్క విధానంలో మనం నిలబడాలి. రైట్ స్టాండింగ్ అంటే ఇద్దరు వ్యక్తులు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఇద్దరు కలిసి ప్యారలల్గా నడుచుకుంటూ వెళ్తేనే కరెక్ట్గా వెళ్తూ ఉంటారు. ఒకరు ఒకవైపుకి ఇంకొకరు ఇంకొక వైపుకి వెళ్తే ఇద్దరు ఒక గమ్యస్థానానికి చేరరు. దేవుడితో మనము ఆయనతో కలిసి ఆయన ఏ మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గంలోనే వెళ్ళే వారముగా ఉండాలి. అది మన స్వతహాగా జరిగేది కాదు. నీతి అనేది సిలువలో ప్రభువారు మన పాపాన్ని ఆయన భుజాల మీద మోసి ఆయన మనకు ఆపాదించిన నీతి మనకు ఉండాలి. మొట్టమొదటిగా మనము నీతిమంతులుగా ఉన్నాం. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అయితే బ్రెస్ట్ ప్లేట్ మరి ఇంకెందుకు ధరించుకోవాలంటే ఇంకా శోధనలు మన జీవితంలో వస్తాయి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతకాలము, వయసు ఏదైనా సరే, ఈ లోకంలో ఉన్నంతకాలము శోధన అనేది మన జీవితంలోనికి వస్తుంది కనుక దాన్ని జయించాలంటే, సహించాలంటే, నిలబడాలంటే, మనము పడిపోకుండా ఉండాలంటే అది కాపాడటానికి దాన్ని ధరించుకోవాలి. కనుక దేవుడిచ్చేటువంటి ఆ నీతి మాత్రమే కాదు, కానీ మన జీవితాల్లో ఆ నీతిని బట్టి మనము నీతి కలిగి దేవునితో సమముగా నడిచే వారముగా మనం ఉండాలి. అనగా దేవుని వాక్యముతో సమముగా నడిచే వారముగా ఉండాలి. ముందుగానే చెప్పాను, ఫస్ట్ పాయింట్లో నేను చెప్పినట్లుగా ఆ వాక్యపు ఆ జ్ఞానము మన జీవితాల్లో ఉన్నప్పుడు దానిని అనుసరించి మనం నడుస్తూ ఆ నీతి కలిగిన జీవితాన్ని మనము జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక 119వ కీర్తన 9వ వచనములో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుట చేతనే కదా అన్న మాట మనం చూస్తాం. దేవుని వాక్యము మన జీవితాల్లో ఉంటే దానిని బట్టి మన నడతను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము నడుచుకున్నప్పుడు ఈ లోకంలో మనము నీతిమంతులమైనప్పటికీ నీతిమంతులుగా నడుచుకునే వారంగా మనం ఉంటాం. నీతిమంతులుగా మనలను ప్రభువారు చేశారు. కానీ నీతిమంతులుగా నడుచుకోవాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి దేవునికి తగినట్లుగా మనం నడుచుకున్న వారముగా, పిలుపుకు తగినట్లుగా నడుచుకున్న వారముగా మనం ఉంటాం. కనుక దేవుని వాక్యాన్ని మనం హృదయంలో కలిగి ఉండాలి. నడుముకి దట్టిగా కట్టుకొని నీతి అనే మైమరువు మన జీవితాల్లో మనం ధరించుకొని ఉన్నప్పుడు అపవిత్రమైనది ఏది కూడా మన జీవితాల్లోనికి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడతా ఉంటాం. అపవిత్రమైనది మన జీవితాల్లోనికి రాకుండా చూసుకోవాలి. మైమరువు తొడుగుకొనుట అంటే దాని అర్థం ఏంటంటే, మైమరువు తొడుక్కో అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఏది కూడా లోపలికి రాకుండా జాగ్రత్త పడు అని అర్థం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మిగతా వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు. మిగతా వాటిని అసలు మీ హృదయంలోనికి అవ్వనివ్వద్దు, ఆ లోపలికి రానివ్వద్దు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మంచి వాటిని, మేలైన వాటిని, సత్యమైన వాటిని, మాన్యమైన వాటిని, గౌరవింప తగిన వాటిని మాత్రమే లోపలికి రానివ్వాలి. మిగిలిన వాటిని అడ్డుకోవడానికి ఆ యొక్క నీతి అనే మైమరువు తొడుక్కొని ప్రభువారు నాకు నీతిని అనుగ్రహించారు, నన్ను నీతిమంతురాలుగా తీర్చారు, కనుక నేను ఈ నీతిని కలిగి జీవించాలి, మన జీవితంలో నీతి ఉండాలి అనేటువంటి స్పృహతో మనం బ్రతికే వారంగా ఉంటూ ఏది రానివ్వాలి లోపలికి. మన యొక్క కళ్ళ ద్వారా కానివ్వండి, మన స్పర్శ ద్వారా కానివ్వండి, మన యొక్క చెవుల ద్వారా కానివ్వండి, మన నోటి ద్వారా కానివ్వండి, మన జీవితంలోకి దేనిని రానివ్వాలి, హృదయంలోనికి దేనిని రానివ్వాలి, దేనిని రానివ్వకూడదు అనే స్పష్టత కలిగిన వారమై ఆదిలోనే వాటిని తుంచే వారముగా మనం ఉండాలి. అది తగలగానే పడిపోయే విధంగా అసలు మనం ఆ నీతి అనేటువంటి మైమరువు తొడుక్కున్న వారమై ఉండాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు దాన్ని ముందుకు లోపలికి రానివ్వడానికి వీలు కలగనివ్వకూడదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒకసారి ఏమన్నాడంటే, ఇట్ ఈస్ ఈజియర్ టు సప్రెస్ ద ఫస్ట్ డిజైర్ దాన్ టు సాటిస్ఫై ఆల్ దట్ ఫాలో ఇట్ అన్నారు. అంటే మొట్టమొదటిగా కలిగిన ఆ చిన్న కోరికను అణగద్రొక్కేసి లేకపోతే దాన్ని కట్ చేసి పడేయటమే చాలా తేలిక. ఒకవేళ అది చేయకపోతే ఆ తర్వాత వచ్చే వాటిని సంతృప్తిపరచడం మనకు అసాధ్యం అంటాడు. మొదట కలిగిన ఆ ఆశను, మొదట కలిగిన ఆలోచనను తుంచిపడేయాలి మనం. దాని కొరకు నీతి అనే మైమరువు అది లోపలికి రాకుండా అక్కడే విరిగి పడిపోయేలాగా మనం దేవుడు నాకు నీతిని అనుగ్రహించాడు, నన్ను నీతిమంతునిగా తీర్చాడన్న సత్యము మనం తెలుసుకున్న వారమై ఆ నీతి అనే మైమరువు తొడుక్కొని ఆ
అసత్యమైన వాటిని, శోధనలను, పాప సంబంధమైన లోక సంబంధమైన కోర్కెలను దగ్గరకు రానివ్వకుండా మొదటిలోనే తుంచాలి. ఎందుకంటే ఆ మొదటిలోనే తుంచలేదనుకోండి, ఇక దానికి అలవాటు పడిపోతే దాన్ని ఎన్నటికి కూడా మనము సంతృప్తి పరచలేము. అవి చేస్తూనే ఒకదాని మీద ఒకటి పాపము చేస్తూనే ఆ పాపములో లోతుల్లోనికి వెళ్ళి గొప్ప నష్టాన్ని మనము కొని తెచ్చుకునే వారముగా ఉంటాం. ఆదిలోనే ఆ నీతికి వ్యతిరేకమైన వాటి నుండి మనం పారిపోయే వారముగా మనం ఉండాలి. యోసేపు పొతీఫరు భార్య దగ్గర నుండి ఏ విధంగా పారిపోయాడో అలా పారిపోయే వారముగా మనం ఉండాలి. దేవుని ప్రియబిడ్డలారా, పారిపోతూ ఒక్క దైవజనుడు ఏమంటాడంటే, అడ్రస్ ఇచ్చి వెళ్ళబాకండి, ఎక్కడికి వెళ్తున్నారో అంటాడు. ఇంకా నిన్ను శోధించడానికి అనుమతిని ఇవ్వడానికి వీలు లేదు. ఉదాహరణకు ఒక యవనస్తుని చేత శోధింపబడుతూ ఉన్నప్పుడు ఇది పాపము, శోధన అని తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? అవసరమైతే ఫోన్ నంబర్ మార్చేయాలి. ఆ ఫోన్ నంబర్ మళ్ళీ తెలియడానికి వీలు లేకుండా చేసుకోవాలి. ఒక యవనస్తుడు నాకు చెప్పాడు, అన్న నేను ఇంక నుంచి ఫేస్బుక్ వాడలేదు, ఎందుకంటే ఈ ఫేస్బుక్కే నేను పాపం చేయడానికి మొట్టమొదటి కారణం అవుతుంది, కాబట్టి అసలు ఆ ఫస్ట్ స్టెప్ ఎత్తుంచేస్తే మంచిదని నేను ఫేస్బుక్ కూడా వాడటం మానేశాను అని ఒకసారి ఒక యవనస్తుడు నాకు తెలియజేశాడు. నిజమే, ఏదైతే మొట్టమొదటిగా అది సాధారణమైందే కావచ్చు, అది పాపం కూడా కాకపోవచ్చు, కానీ పాపంలోనికి నడిపించేది అనుకోండి, ఆ మొట్టమొదటి స్టెప్పు నిన్ను వేయడానికి నీకు ప్రోత్సహించేది ఏదైనా ఉంటే దాన్ని కూడా నువ్వు కట్ చేయాల్సిన అవసరం ఉంది. నీతి అనే మైమరువు తొడుక్కొని ఏది కూడా నీ లోపలికి రాకుండా జాగ్రత్త పడే వ్యక్తిగా నీ ఉండాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలుసా, ఆ చిన్నది చాలు నిన్ను పూర్తిగా నాశనం చేయడానికి. ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఒక పచ్చడి దొంగ ఉందనుకోండి, అంటే అది ఇంకా పచ్చిగానే ఉంది, అది తగలబెట్టడం అసాధ్యం కావచ్చు, కానీ ఒక చిన్న కొవ్వొత్తు, కొన్ని కట్టి పొలలు, కొంత చెత్తా చెదారం ఎండిపోయింది అక్కడ ఉందనుకోండి, ముందు ఆ దొంగ తగలపడకపోవచ్చు, ఈ కొవ్వొత్తు వెలిగినప్పుడు ఆ కట్టి పుల్లల్ని, అక్కడ ఉన్న చెత్తా చెదారాన్ని మండించి అది పెద్ద మంట అయినప్పుడు, ఎంత పెద్ద పచ్చటి దొంగ అయితే ఏమి లాభం, పెద్ద మంటలో పడి కాలిపోయినప్పుడు అది కూడా బూడిదైపోవాల్సిందే. నేను బాగానే ఉన్నాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని చిన్నదాని కోసం నువ్వు ఇది చిన్నదే కదా, ఇది పాపం కూడా కాదు కదా, ఇది నేను దీన్ని జయించగలనులే అని నువ్వు అనుకున్నావు అనుకో, నీ జీవితాన్ని అది సర్వనాశనం చేసేస్తుంది. కాబట్టి ఆ చిన్నదాన్ని కూడా లోపలికి రాకుండా నీతి అనే మైమరువు ధరించుకున్న వ్యక్తిగా నీవు ఉండాలి. ఒకసారి ఒక అబ్బాయికి వాళ్ళ నాన్న చెప్పాడంట, పిక్నిక్ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటే, అరే అబ్బాయి నువ్వు ఆ యొక్క నది దగ్గరికి వెళ్తున్నావు, అందులో దిగబాకు, అందులో ఆడొద్దు, ఆడావంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పాడంట. అలాగే డాడీ అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళాడు. వస్తున్నప్పుడు తడిసిపోయినటువంటి షార్ట్స్ టీ షర్ట్ వేసుకొని వస్తున్నాడంట. అరే ఏంట్రా నీ బట్టలు తడిసున్నాయి, ఏంటి నువ్వు షార్ట్స్ టీ షర్ట్ వేసుకున్నావు, ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళావు కదా అని తండ్రి అడిగితే అన్నాడంట, డాడీ మరి నేను స్విమ్మింగ్ చేశాను డాడీ అన్నాడంట. స్విమ్మింగ్ చేయొద్దని చెప్పాను కదా నీకు అంటే వాడు అన్నాడంట, అంటే స్విమ్మింగ్ చేయొద్దు అనుకున్నాను కానీ డాడీ, వెళ్ళేటప్పుడు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ చేయాలి అనే శోధన వచ్చిందనుకోండి, అప్పుడు మరి బట్టలు అవసరం కదా, అవుతాయి కదా అని చెప్పేసి నేను షార్ట్స్ టీ షర్ట్ కూడా తీసుకొని వెళ్ళాను డాడీ, అందుకే నేను షార్ట్స్ టీ షర్ట్ చూసినప్పుడు స్విమ్మింగ్ చేయాలనిపించి స్విమ్మింగ్ చేశాను డాడీ, సారీ డాడీ అని చెప్తూ ఉన్నాడంట. అంటే వీడు వెళ్ళేటప్పుడే ఒకవేళ శోధనలో పడిపోతానేమో, పడిపోయినప్పుడు మళ్ళీ శోధింపబడినప్పుడు ప్యాంటు షర్ట్ మీద ఏం స్విమ్మింగ్ చేస్తాం, అందుకే టీ షర్టు షార్ట్స్ తీసుకొని వెళ్దాము అని ఆయన ముందే పెట్టుకొని వెళ్ళి, లేదు డాడీ చెప్పినట్టుగా స్విమ్మింగ్ అయితే చేయను, కానీ ఒకవేళ చెయ్యాలనిపిస్తే అవసరం అవుతాయని పట్టుకెళ్ళాడంట. చూసారా, చాలాసార్లు మన జీవితంలో మనం అలాంటివే మోసుకొని వెళ్తూ ఉంటాం. శోధింపబడను, ఒకవేళ శోధింపబడితే అవసరం అవుతుందేమో అని దాన్ని మనం పక్కన పెట్టుకొని వెళ్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, శోధింపబడటానికి ఏమాత్రము కూడా దేనికి అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ శోధన కాకపోయినా, పాపము కాకపోయినా, శోధనలోనికి నడిపించేది ఏదైనా నీ ముందుందంటే దాన్ని ముందుగానే తొలగించాలి. ఎందుకంటే ఆ మొదటి స్టెప్ నువ్వు కంట్రోల్ చేయకపోతే ఇక ఆ తర్వాత నిన్ను కంట్రోల్ చేయటం చాలా కష్టమైపోతూ ఉంది. కనుక సత్యము అనే దట్టి మన యొక్క నడుంకు కట్టుకొని, నీతి అనే మైమరువు తగిలించుకొని, పాప సంబంధమైనది ఏది కూడా నీ జీవితంలోనికి రానివ్వకుండా ఆదిలోనే దాన్ని తుంచివేయగలిగే వ్యక్తివై ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్లోనే తుంచివేయడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నీతి అనే మైమరువు తొడక్కోవడం చాలా ప్రాముఖ్యమైంది. మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, పాదములకు సమాధాన సువార్త వలనైనా
సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుగుకొని నిలవబడాలి. యుద్ధానికి వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా మంచి బూట్లు వేసుకొని వెళ్తాడు. ఎందుకంటే పరిగెత్తడానికి ఉపయోగపడతాయి, నిలబడటానికి ఉపయోగపడతాయి, జారిపోకుండా ఉపయోగపడతాయి, రాళ్ళు రప్పులు ముళ్ళు గట్రా గుచ్చుకోకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. నీ కాళ్ళకు సత్తువునిచ్చేవి మంచి షూస్. వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారంటే షూస్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దండి, చాలా మంచి షూస్ కొనుక్కోండి. డబ్బులు కొద్దిగా ఎక్కువైతే అయినా కానీ, ఎందుకంటే తక్కువ ఖరీదు షూస్ కొనుక్కొని నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు కాళ్ళకి ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటాయి అవి అని చెప్తూ ఉంటారు. నిజమే, మంచి షూస్ కొనుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని ప్రియ బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఎటువంటి షూస్ ధరించుకుంటున్నాం? దేవుని యొక్క సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుక్కోవాలి. అంటే సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధంలో మనం పోరాడుతూ ఉన్నప్పుడు ఖాళీగా కూర్చోవడం కాదు, దేవుడు నీ జీవితంలో చేసిన దాన్ని నీవు చెప్పాలి. అది కూడా పార్ట్ ఆఫ్ ద వార్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ద మోర్ యూ విట్నెస్ ద స్ట్రాంగర్ యూ గెట్. నువ్వు ఎంతగా దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే, ఎంత ఘోర పాపివైన దేవుడు నిన్ను మార్చాడు, ఏ స్థితిలో ఉన్న వ్యక్తిని నిన్ను మార్చాడు, లేకపోతే నువ్వు ఏ పరిస్థితిలో ఉండి దేవుని జీవితంలో పలానా కార్యం జరిగించాడు అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు వారు చేసిన కార్యము, ఆయన బలియాగాన్ని మనం అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ఇతరులకు పంచుతూ ఉన్నప్పుడు మనము దేవుని పనిలో పాల్గొంటున్నాం. ప్రతి ఒక్కరికి ఆ పిలుపు ఇవ్వబడింది, దేవుని యొక్క సువార్తను ప్రకటించే పిలుపు. ఆ పిలుపులో మనం పాల్గొంటున్నప్పుడు మనం ఆ పనిలో నిమగ్నమైపోవడం వలన ఆ యొక్క స్థితిలో మనం కొనసాగే వారంగా ఉంటాం. ఆ పనిని ఆపుకొని మనము లోక సంబంధమైన వాటిల్లో ఎక్కువగా నిమగ్నమైనప్పుడు లోకంలోనే మనం పడిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పాపములో పడిపోవడానికి కారణం మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వారు కలిగి ఉండడం లేదు. రెండవదిగా వారు దేవుడు ఆపాదించినటువంటి నీతిని వారి జీవితాల్లో మైమరువుగా తొడుక్కొని ఉండి ఆదిలోనే శోధనలను తుంచివేసే వారిగా ఉండకుండా ఏది పడితే అది లోపలికి రావడానికి అవకాశం ఇస్తున్నారు. మూడవదిగా దేవుని పనిలో నిమగ్నమయ్యే వారిగా ఉండరు. ఏదో ఒక విధంగా అందరూ స్టేజీలెక్కి ప్రసంగం చేయాలని కాదు, ఏదో ఒక విధంగా దేవునికి సాక్షులుగా మనం బ్రతకాలి. ఏదో ఒక విధంగా దేవుని యొక్క పనిలో మనం నిమగ్నమై ఉండాలి. ఇతరులతో సహవాసంలో పరిశుద్ధుల సహవాసంలో మనం ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ వారి ద్వారా ప్రోత్సహింపబడుతూ మనము దేవుని పనిలో కొనసాగాలి. అన్యులకు సువార్తను ప్రకటించే వారముగా మనం ఉండాలి. అటువంటి వారమై ఉన్నప్పుడు యుద్ధపు రంగంలో పని కలిగిన వారముగా ఉంటాం. దావీదు భక్తుడు మంచి భక్తుడు, మంచి రాజు. కానీ యుద్ధపు వేళలో యుద్ధానికి వెళ్లకుండా తన యొక్క ఇంటిలో ఉన్నప్పుడు, రాజులందరూ యుద్ధానికి వెళ్ళే సమయంలో తను యుద్ధానికి వెళ్ళలేదండి, ఇంటిలో ఉన్నాడు. భయంకరమైన పాపములో పడిపోయాడు, భయంకరమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. కనుక దేవుని యొక్క స్వార్థ సంబంధమైనటువంటి సిద్ధ మనసు కలిగిన వారమై, అట్టి జోడును తొడుగుకున్న వారమై, మనము దేవుని పనిలో విరివిగా వాడబడుతున్న వారమై, మనకు ఇవ్వబడిన పిలుపుకు విధేయత కలిగిన వారమై ఉండాలి. అందుకే యవనస్తుడైనటువంటి దైవజనుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 2వ తిమోతి 1వ అధ్యాయము 6వ వచనములో ఆయన అంటున్న మాట, నా హస్త నిక్షేపణము వలన నేను నీ తల మీద చేయించి ప్రార్థన చేశాను, తద్వారా నీకు కలిగిన దేవుని కృపావరము, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, ఆ పని, నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క వరములను నీవు ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఏం చేయాలి? ప్రజ్వలింప చేయాలి. అదొక చిన్న నిప్పులాగా రాజేశాను. మనం చూస్తూ ఉంటాం కదా, మా మొక్కజొన్న పొత్తులు కాల్చేవారు ఏం చేస్తారు? ఈ విసన కర్రబెట్టి దాన్ని విసిరి 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 ఆ నిప్పు కణాలు కొద్దిగా మండే వాటిని మరింతగా మండేలాగా చేస్తూ ఉంటారు. మన జీవితాల్లో దేవుడిచ్చిన పిలుపు, దేవుడిచ్చినటువంటి అభిషేకము, దేవుడిచ్చినటువంటి ఆత్మను, దేవుడిచ్చిన పనిని ప్రజ్వలింపజేస్తూ ఉండాలి. లేకపోతే దాన్ని అలా వదిలేసాం అనుకోండి, నిప్పు రాజేశాం కదా, దాని అంతటా అదే మండిపోద్దలే అనుకొని వదిలేస్తే ఏమవుతుంది? కణకణలాడే నిప్పులు కూడా ఆరిపోయి మసిబొగ్గులైపోతాయి. మన జీవితంలో కూడా మనం మసిబొగ్గులైపోతూ ఉంటాం. ఎందుకు? మనము ప్రజ్వలింపజేయడం లేదు. విసుని కరబట్టుకొని విసురుతూ మన జీవితాల్లో ఆ పనిని మన జీవితాల్లో కొనసాగిస్తూ దేవుడి ఇచ్చిన పిలుపును మనము ముందుకు కొనసాగించే వారముగా లేకపోతే ఆరిపోయే దీపాల్లాగా మారిపోతాం. తద్వారా పాపములో పడిపోయే వారంగా మనం ఉంటాం. కనుక ప్రతి విశ్వాసికి పని ఇవ్వబడిందండి. ఓన్లీ సేవకులకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి పని ఇవ్వబడింది. ఆ పనిలో కొనసాగుతున్న వారైతే మనము
బలంగా ఆ యొక్క పాపములో పడిపోకుండా నిలవబడే వారముగా మనం ఉంటాము. ఆ శోధనకు సహించి నిలువబడే వారముగా మనం ఉంటాం. మన సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో శోధనకు సహించి జయించాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని కలిగిన వారమై ఉండాలి, దేవుని యొక్క నీతిని ధరించిన వారమై ఉండాలి, దేవుని యొక్క పనిలో పాల్గొన్న వారమై ఉండాలి. 4వ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. మనము శోధన జయించాలంటే, పాపమును జయించాలంటే, లోకమును జయించాలంటే, శరీరమును జయించాలంటే మన విశ్వాసము మన ప్రభు అయిన యేసుక్రీస్తుపై ఉండాలి. మన యొక్క విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా క్రీస్తు వైపు చూచుచు మనం ఈ పరుగు పందెంలో ముందుకు పరిగెత్తగలిగిన వారమై ఉండాలి. మన విశ్వాసమునకు కర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన మనము అనుభవించిన ప్రతి శ్రమను, ప్రతి శోధనను ఆయన ఎదుర్కొన్నారు. కానీ విజయవంతముగా ఆయన జయించి ఆయన జయశీలుడుగా ముందుకు కొనసాగాడు. ఆయన వైపు చూచుచు మనం ముందుకు వెళ్ళాలి. విఫలమైన వారి వైపు చూడటం కాదు, కానీ విజయవంతమైనటువంటి వారి వైపు మనం ఈ లోకంలో కూడా చూస్తూ ఉంటాం. వ్యాపారవేత్త ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఎంత సక్సెస్ఫుల్ అయ్యారో, ఏ విధంగా వారు సక్సెస్ సాధించారో వారిని చూస్తూ, ఓహో ఈ అడుగుజాడల్లో నేను వెళ్ళాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా చేయాలి అని వారు తెలుసుకుంటారు. మరి విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైనటువంటి యేసుక్రీస్తు వైపు మనము చూస్తూ మనం పరిగెత్తాలి. ఆయన ఏ విధమైన జీవితాన్ని జీవించారు, ఏ విధంగా ఆయన తనకు వచ్చినటువంటి శోధన ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా ఆయన వైపు చూస్తూ మనం ముందు కొనసాగాలి. అంతేకాదు మనకు విజయాన్ని అనుగ్రహించేవాడు ఆయన అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని మనము ముందు కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, సాతానుడు శోధన మన ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ప్రత్యేకించి ఆ శోధనను చూపించి సాతానుడు అంటాడు, ఇది లేకపోతే నువ్వు బ్రతకలేవు అంటాడు. ఈ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్స్ కూడా చాలా మట్టుకు అలాగే ఉంటూ ఉన్నాయి. ఏదైనా ఒకటి చూపిస్తారు, ఈ టీవీ లేకపోతే మీరు మీ జీవితంలో ఎంజాయ్ చేయలేరు అని చెప్తారు. చిన్న స్క్రీన్ మీద ఏం ఎంజాయ్ చేస్తారు? పెద్దది కొనుక్కోండి, అప్పు చేస్తారో, క్రెడిట్ కార్డు వాడతారో, ఏమైనా పర్వాలేదు, భార్య మెడలో ఉన్న బంగారాన్ని అమ్మేస్తారో, పెద్ద టీవీ కొనుక్కోండి, ఆ టీవీ కొనుక్కుంటేనే మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అని అడ్వర్టైజ్మెంట్. ఫలానా కారే కొనుక్కోండి, అది కొనుక్కుంటేనే మీకు మీ యొక్క సమాజంలో మీకు డిగ్నిటీ ఉంటుంది అనేది మరొక అడ్వర్టైజ్మెంట్. ఈ విధంగా ఉన్నాయి. అలాగే సాతానుడు కూడా ఇది ఉంటేనే మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది, ఇది చేస్తేనే నీకు సంతోషం కలుగుతుంది అని అబద్ధాలు చెబుతూ ఏం చేస్తాడంటే, నీవు ఇది లేకపోతే బ్రతకలేవు అన్నట్లుగా నీవు దీన్ని జయించలేవు అని చెప్తాడు. ఇది చేయకుండా నీవు ఉండలేవు. కొన్నిసార్లు కొన్ని శోధనలు, కొంతమందికి అబద్ధాలు ఆడటం బాగా అలవాటు అనుకోండి. ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడటం మానుకున్నారు, కానీ ఎప్పుడైనా ఒకసారి అబద్ధం ఆడితే సాతానుడు ఏమంటాడు తెలుసా? చూసావా, ప్రభు దగ్గరికి వచ్చాక కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా, అంటే నువ్వు అబద్ధాలు అనేటువంటి ఆ పాపాన్ని నువ్వు జయించలేకపోతున్నావు, ఇంకెందుకులే కానీ ఇంకా ఆడుతూ ఉండు, ఇంకా దానికే ఉంది, నువ్వు ఎలాగో దీన్ని జయించలేవు కాబట్టి అబద్ధం ఆడుతూ ఉండు, జయించలేవు కాబట్టి మోసం చేస్తూ ఉండు, జయించలేవు కాబట్టి దొంగిలుతూ ఉండు, జయించలేవు కాబట్టి నీవు ఏదైతే చేస్తున్నావో దాన్ని కంటిన్యూ చేసే, ఎందుకు విడిచిపెట్టడం అని వాడు మనకు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ముందే చెప్పారు, సత్యం అనే దట్టి కట్టుకుంటే వాక్యం ఏం చెప్తుందో మనకు తెలుస్తుంది. దేవుని యొక్క లేఖనాలు మనకేం చెబుతున్నాయి? మనం జయించగలమా లేమా? శోధనను జయించగలగటానికి దేవుడు మనకు శక్తినిస్తాడా లేదా? మనం దేవుని వాక్యంలో మనం చూస్తే మనము నమ్మగలుగుతాం. వీ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు ఓవర్కమ్ ఆ టెంప్టేషన్. మన శోధన జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు అన్న సత్యాన్ని మనం నమ్మేవారమై ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అన్నమాట అంటాడు. అపోస్తలుడైన పౌలు ఏ స్థితిలో ఉన్నా సరే, అన్నీ ఉన్నా నేను బాగానే ఉంటాను, ఆ అన్నీ ఉన్నప్పుడు కూడా అణిగిమణిగి ఉండటానికి దేవుడే నాకు శక్తినిస్తాడు, ఏమీ లేనప్పుడు దేవుని నిందించి శోధనలో పడిపోకుండా నేను యోబులాగా నిలబడగలగడానికి కూడా దేవుడు నాకు శక్తినిస్తాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను, ఏదైనా నేను చేయగలను, ఏదైనా నేను దాటి వెళ్ళగలను అని అపోస్తలుడైన పౌలు అంటాడు. నిజమే, యోబు కూడా భయంకరంగా శోధింపబడినప్పుడు తన ఆరోగ్య విషయంలో,
చివరికి భార్య వచ్చి దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదా అని చెప్పినప్పుడు కూడా దేవునిని దూషించని వానిగా ఉన్నాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు అని చెప్పాడు తన భార్యతో. ప్రియులారా, అంటే ఆ స్థితిని కూడా అనుభవించగలిగిన శక్తిని దేవుడు యోబుకు ప్రసాదించాడు. నిజమే, దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనం నమ్మాలి. సాతానుడు ఏం చెప్తాడంటే నువ్వు చేయలేవులే అంటాడు, కానీ మనమేం చేయాలంటే సాతానుడికి చెప్పగలగాలి, నేను చేయగలను, ఐ కెన్ డూ, నేను చెప్పగలను, నేను చేయగలను. మనతో మనం కూడా చెప్పుకోవాలి, నేను చేయగలను, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను, అనగా ఈ శోధన కూడా నేను జయించగలను, ఈ పాపాన్ని నేను దాటి వెళ్ళిపోగలను, ఇందులో పడిపోకుండా నేను ముందుకు కొనసాగగలను అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ఎందుకు పౌలు ఆ మాట చెప్పగలుగుతున్నాడు అంటే నన్ను బలపరచువాని యందు అంటున్నాడు. అంటే నన్ను బలపరిచేది ఎవరు? యేసుక్రీస్తు వారు. నన్ను బలపరచువాని యందు, యేసుక్రీస్తునందు ఆయన నన్ను బలపరిచేవాడు కనుక నేను ఇది చేయగలను అని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు మన జీవితంలో అంటే ఆయన కూడా మన వలె మానవునిగా ఈ లోకంలో జీవించారు కనుక మనము అనుభవించిన శోధనలన్నీ కూడా ఆయన అనుభవించి జయించారు కనుక ఆయన మనకు సహాయము చేయగలడు అన్నమాట మనము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు అంటున్నాడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు, వారికి ఉన్నటువంటి యాజకుడు లేదా ప్రధాన యాజకుడు, సంవత్సరానికి ఒకసారి ఒక వ్యక్తి ఒక పాపిగా తాను గుర్తించుకొని తను ఒక బలియాగాన్ని తెచ్చినప్పుడు ఆ బలియాగాన్ని తీసుకొని వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో తన తరపున బలిని అర్పించేవాడు. అదే విధముగా యేసుక్రీస్తు వారు కూడా మనము అనుభవించినవన్నీ కూడా ఆయన అనుభవించాడు. సహానుభవము కలిగిన వాడు, ఎక్కడి నుండో పైనుండి దిగొచ్చాడు కాబట్టి మన బాధలేం యేసు ప్రభుకు తెలుస్తాయిలే, మన కష్టాలేం తెలుస్తాయి, మన శోధనలేం తెలుస్తాయి, మన బలహీనతలేం తెలుస్తాయి అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన కూడా మన వలె ఈ లోకములో జీవించి పెరిగి పెద్దవాడయ్యాడు గనుక ఆయన కూడా మన వంటి శోధనలు ఎదుర్కొన్నాడు. కాకపోతే ఆయన జయించాడు, మనము కూడా జయించడానికి మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మన బాధ ఏంటో మన బలహీనత ఏంటో సమస్త మెరిగిన వాడు గనుక హెబ్రీ 4:15లో రాయబడుతుంది, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన శోధింపబడ్డాడు, అది ఒక ఫ్యాక్ట్. రెండో ఫ్యాక్ట్ ఏంటంటే శోధింపబడినా సరే ఆయన పాపము లేనివానిగా జీవించాడు. కాబట్టి పాపము లేనివానిగా జీవించిన వాడు మనకు సహాయము చేయడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడు అన్న విషయాన్ని, యోగ్యుడు అన్న విషయాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 4:15లో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచేవారమై ఉండాలి. అందుకే ఎఫెసీ 6:16 వచనంలో విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి అన్నమాట మనం చూస్తాం. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు ద్వారా ఏం చేస్తారు? దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. అగ్ని బాణములు అంటే యుద్ధాల్లో బాణాలు వేస్తారు, రకరకాల బాణాలు వేయొచ్చు. కొన్ని బాణాలకి ముందు విషాన్ని పెట్టి విసురుతూ ఉంటారు. విషాన్ని పూసి విసిరితే అది మనిషి శరీరంలో గుచ్చుకున్నప్పుడు విష ప్రయోగం జరిగి చనిపోతారు. ఆ వ్యక్తి చనిపోతాడు, ఎవరికైతే గుచ్చుకుంటుందో ఆ వ్యక్తి చనిపోతాడు. అలాగే కొన్నిసార్లు అగ్ని బాణాలు విసురుతారు. ఎందుకు విసురుతారు? ఒక బాణానికి చిన్న క్లాత్ కట్టి దానికి నూనె పోసి దానికి మంట అంటించి దాన్ని విసురుతూ ఉన్నప్పుడు అగ్ని బాణాలు ఏం చేస్తాయంటే ఒక కోటను తగలబెట్టాలన్నా, ఒక గృహాన్ని తగలబెట్టాలన్నా, ఒక వ్యక్తిని తగలబెట్టాలన్న అగ్ని బాణాలు, వాటిని ఆర్పడానికి ఏం చేస్తూ ఉంటారు? సైనికులు అయితే ఏం చేస్తారంటే డాలును పట్టుకొని ఉంటారు. చాలాసార్లు ఆ రోజుల్లో చర్మంతో చేయబడినటువంటి డాలు కూడా వాడేవారు కనుక ఆ డాలును నీటిలో ముంచి, అగ్ని బాణాలు విసురుతున్నారంటే నీటిలో ముంచి పట్టుకున్నప్పుడు ఆ నీటి ప్రభావం వల్ల ఆ యొక్క అగ్ని బాణం కింద పడిపోయి ఆరిపోవటమే కానీ ఆ యొక్క సైనికునికి నష్టాన్ని కలిగించలేదు. ఇప్పుడు విశ్వాసం అనే డాలు మన
మనము యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎన్ని అనుమానపు బాణాలు విసిరినా, ఎన్ని ఓటమి బాణాలు విసిరినా, ఎన్ని భయానికి గురి చేసే బాణాలు విసిరినా, ఎన్ని నిరుత్సాహం అనే బాణాలు విసిరినా, సాతానుడు ఎన్ని అగ్ని బాణాలు విసిరినా అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోవాల్సింది. ఎప్పుడు అంటే విశ్వాసం అనే డాలు పట్టుకొని మనం ఉన్నప్పుడు. ఏమిటి విశ్వాసము? ఎవరిలో ఉండాలి విశ్వాసము? ప్రభు నన్ను గెలిపిస్తాడు, ప్రభు నాకు సహాయం చేస్తాడు. మనం ఎప్పుడు కూడా వి షుడ్ నెవర్ గివ్ అప్. ఓటమిని అంగీకరించడానికి వీల్లేదు. మనము విశ్వాసములో ముందుకు కొనసాగే వారముగా ఉండాలి, పవిత్రతలో ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. మనకు దేవుడు సహాయం చేస్తాడనే నమ్మిక మనకు ఉండాలి. ఆయన అనుభవించాడు, వీటన్నిటిని జయించాడు, మనకు కూడా జయించడానికి సహాయం చేస్తాడనే నమ్మిక మనకు ఉండాలి. ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం, శోధనలు చూసి, అవి కష్టాలైనా శోధనలైనా సరే చూసి అనుకుంటాం, నాకు దేవుడు నా తాహక్తుకు మించింది ఇస్తున్నాడండి శోధన, నేను తట్టుకోలేకపోతున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మనుషులందరికీ కలిగే శోధనలే మీకు సంభవిస్తూ ఉన్నాయి. గొప్ప గొప్ప యోధులు, విశ్వాస వీరులకు సంభవించిన శోధనలే మీకు సంభవిస్తూ ఉన్నాయి. డాక్టర్ బిల్లీ గ్రహం గారికి ఏ శోధన ఉందో నీకు నాకు కూడా అదే శోధన ఉంటుంది. ఆయనకంటే స్పెషల్గా ఎక్కువగా నీకేమీ శోధనలు ఉండవు. లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ప్రసంగికులు, లేకపోతే పెద్ద పెద్ద భక్తులు, వాళ్ళని చూసి అనుకుంటాం వాళ్ళకంటే నన్ను ఎక్కువ శోధించేస్తుందో సాతానుడు అని అనుకుంటాం. కానీ ప్రియులారా, మనుషులందరికీ కలిగే శోధన తప్ప మరేది కూడా మీకు స్పెషల్గా కలిగింపబడటం లేదు, సంభవింపట్లేదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ శోధన మధ్యలో నీవు ఉన్నప్పుడు దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు దేవుని నమ్మకత్వం గురించి మాట్లాడుతుందంటే, దేవుని వాక్యము, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. మీరు సహింపగలిగినంత మట్టుకే సాతానుడు మిమ్మల్ని శోధించడానికి ఆయన అనుమతిస్తాడు. చూసారా, ఆ యోబును కూడా ఎంత మట్టుకే శోధించు, తన ప్రాణాన్ని తీయడానికి నీకు అనుమతి లేదని సాతానుడికి దేవుడు కరాఖండిగా చెప్పేశాడు. ఎంత మటుకు అనుమతించాలో సాతానుడిని అంత మటుకు అనుమతిస్తాడు. కనుక మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా మనల్ని శోధింపబడనీయడు. అంతేకాకుండా సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. శోధన అనుమతించినప్పటికీ ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. యోసేపు గురించి మనం గతించిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. పొతీఫరు భార్య తనను శోధించినప్పుడు తన యొక్క పై వస్త్రాన్ని విడిచి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడిందేమో కానీ పారిపోవటానికి ద్వారాలు మాత్రం తెరిసే ఉన్నాయి. చాలాసార్లు మానవులు వారి బుద్ధి ఏ విధంగా ఉంటుందంటే, ద్వారాలు తెరిచున్నా వాటిని మోస్తూ ఉంటారు. వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. దే క్లోజ్ దేర్ ఐస్ టు ది ఓపెన్ డోర్స్ టు రన్ అవే ఫ్రమ్ దేర్ టెంప్టేషన్. శోధన నుండి పారిపోవడానికి తెరవబడిన ద్వారాలు చూడకుండా వాళ్ళే కళ్ళు మూసుకుంటారు. శోధనలో పడిపోవడమే మంచిదనుకున్నట్లుగా వారు ఉంటూ ఉంటారు. క్షణికమైనటువంటి సంతోషము కొరకు నిత్యమైనటువంటి బహుమానాన్ని వారు కోల్పోయే వారిగా ఉంటారు. ప్రియులారా, ఒకవేళ శోధన నీ జీవితంలో, ఇది శ్రమల వల్ల కానివ్వండి, మరొకటి కానివ్వండి, శోధన దేవుడు రాణించాడంటే, అనుమతించాడంటే దానితో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. కనుక నేను జయించగలను, నన్ను జయింపచేస్తాడు ప్రభువు అనే విశ్వాసము ప్రభుపై ఉండి మనము ఆయన వైపు చూసే వారముగా మనం ఉండాలి. ఆయన కూడా అనేకమైన శోధనలు గుండా వెళ్ళినప్పటికీ, శ్రమల గుండా వెళ్ళినప్పటికీ ఆయన జయశీలుడుగా ఉన్నాడు. ఆయన తన యొక్క శిలువ శ్రమలో కూడా ఆయన జయశీలుడుగానే ఉన్నాడు. లేదు నేను ఇది చేయలేను, అయ్యో బాబోయ్ ఇన్ని కష్టాలు ఎవడు అనుభవిస్తాడు అని ఆయన మధ్యలో విడిచిపెట్టి వెళ్ళలేదు. వెళ్ళుంటే ఈరోజు నీకు నాకు రక్షణ కలిగేది కాదు. ఆయన పూర్తి చేశాడు తన పనిని. ఆయన మనకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక డోంట్ గివ్ అప్. శోధనలు వస్తూ ఉన్నప్పుడు ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన వారమై పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ఎందుకంటే మత్తయి 24:13 ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారమై మన యుద్ధములో పోరాడాలి. అప్పుడు సాతానుడు విసిరేటువంటి ప్రతి విధమైనటువంటి అనుమానపు బాణాన్ని మనము ఎదిరించి దానిని నిర్వీర్యము చేయగలిగిన వారముగా మనం ఉండాలి. ఎప్పుడు ఆ విశ్వాసం అనే డాలు పట్టుకొని మనము నిలవబడిన వారమై ఉండాలి. ఐదవదిగా రక్షణ అనే శిరస్త్రాణము ధరించిన వారమై ఉండాలి. రక్షణ అనగా పాపము నుండి ప్రభువారు తన శిలువ కార్యము ద్వారా మనల్ని విమోచించారు, రక్షింపబడ్డాము.
పాపమును జయించగలిగిన వాడు ఎవడు, శోధన జయించగలిగిన వాడు ఎవడు అనంటే రక్షింపబడిన వాడు మాత్రం. రక్షణ అనే శిరస్త్రాణము చాలా ప్రాముఖ్యమైంది. తన శత్రువు పోరాటానికి వచ్చినప్పుడు శిరస్త్రాణము, హెల్మెట్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మనము బైక్ మీద వెళ్తూ ఉంటే అడ్వర్టైజ్మెంట్లు కూడా చూస్తాం. పిల్లలు పిలిచి, డాడీ మీరు హెల్మెట్ మర్చిపోయారు డాడీ. హెల్మెట్ ఎంత ప్రాముఖ్యమైంది. ఒకవేళ రోడ్డుకు తల తగిలినా సరే మంచి హెల్మెట్ అయితే మన యొక్క తలను చాలా భద్రంగా కాపాడుతూ ఉంది. ప్రియులారా, మనము యుద్ధరంగంలో ఉన్నప్పుడు సాతాను యొక్క బాణాలు, సాతాను యొక్క ఖడ్గము, సాతాను యొక్క ఆయుధాలు మన తలకు తగిలి మనలను చంపివేయకూడనట్లుగా మనను కాపాడేది రక్షణ అనే శిరస్త్రాణము. మొట్టమొదటిగా రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. జయించేవాడు ఎవడు యుద్ధంలో అంటే రక్షింపబడిన వాడే. నీ జీవితంలో రక్షణ అనుభవం లేకపోతే నీవు నీ శోధన జయించలేవు. దేవునికి సంపూర్ణంగా నీ జీవితాన్ని సమర్పించకపోతే నీవు శోధన జయించలేవు. నేను చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటావు కానీ నీవు శోధన జయించగలిగేవానిగా ఉండలేవు. ఎందుకంటే దేవుని వాక్యమే చెబుతుంది, నా మాటలు కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల్లో, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల్లో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. శోధన అంటే ఏంటి? లోకమే కదా. శోధన జయించడం అంటే ఏంటి? లోకాన్ని జయించటమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకాన్ని అనగా పాపమును జయించగలగాలంటే, ఈ లోకాశలను జయించాలంటే, ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి ఈ శోధనలను, పాపమును జయించాలంటే క్రీస్తుకు తమ జీవితాన్ని సమర్పించుకున్న వాడై ఉండాలి. సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వాడై ఉండాలి. క్రీస్తు యొక్క అధికారము క్రిందకు వచ్చిన వాడై ఉండాలి. దేవుని కుమారునిగా మారిన వాడై ఉండాలి. దేవుని కుమార్తెగా మారిన వ్యక్తివై ఉండాలి. అప్పుడు మాత్రమే లోకాన్ని జయించడానికి అసలు చెప్పుకోవాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ అదే. దేవుని బిడ్డగా మారితే తప్ప, విశ్వాసిగా అంటే చర్చికి వెళ్ళటం మాత్రమే కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అంటే పరిపూర్ణముగా ఒక నిర్ణయం చేసుకున్నవాడు రక్షణ అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు తన జీవితంలో పోరాటంలో వెళ్తూ ఉన్నప్పుడు ఈ రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకున్నవాడు, అనగా నేను రక్షింపబడి ఉన్నాను అన్న సత్యాన్ని తన యొక్క తలకు ధరించుకున్నవాడు, తన ఆలోచనలకు ధరించుకున్నవాడు, నేను రక్షింపబడి ఉన్నాను అనేటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగుతున్నవాడు జయిస్తాడు. దేవుని కుమారునిగా ఉన్నవాడు దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని జయించేవానిగా ఉంటాడు. నీకు దేవుడు సహాయం చేయాలంటే మొదటిగా దేవునికి నీ చేతినిచ్చే వ్యక్తిగా ఉండాలి. చాలామంది చర్చికి వెళ్తూ ఉంటారు కానీ బాప్తీసం తీసుకోమంటే చాలామంది తీసుకోరు. కొంతమంది పెళ్లి బాప్తీసం తీసుకుంటూ ఉంటారు. రక్షణ బాప్తిస్మము, రక్షణ అనుభవ బాప్తిస్మము పొందిన వారమై పూర్తిగా ప్రభువుకి మన చేతులను అప్పగించిన వారమై మన ముందు కొనసాగాలి. అప్పుడు జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. ఎందుకంటే పూర్తిగా మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాం కాబట్టి దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు. రక్షణ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనం ధరించిన వారమై ఉండాలి అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 6వదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము కంటత పెట్టి దానిని మనము పలికే వారమై ఉండాలి. దేవుని వాక్యాన్ని పలికే వారమై ఉండాలి. వీ నీడ్ టు కన్ఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అవసరం వచ్చినప్పుడు వాక్యము చేతనే మనం పోరాడాలి. ఎందుకంటే వాక్యం అనే ఖడ్గమును చేత పట్టుకోవాలి మనం. దేవుని వాక్యములో ఎఫెసీ 6:17 వచనంలో, మీరు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. శిరస్త్రాణను ధరించుకోవాలి, వాక్యం అనే దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలి. 2 సార్లు దేవుని వాక్యం గురించి మాట్లాడవలసిన ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడతా ఉంది. మొట్టమొదట్లోనే సత్యం అనే దట్టి కట్టుకోమని మనం చదువుకున్నాం. దేవుని వాక్యమే సత్యము. దాన్ని మనము మన యొక్క బలముగా మనము ఒక బెల్ట్ లాగా మనం నడుం బిగించుకోవడానికి మనం కట్టుకోవాలి. అది మనలను బలపరచడానికి, మన నడుమును బలపరచడానికి. ఇప్పుడు ఖడ్గము దేనికి? ఈ దట్టి అనేదేమో డిఫెన్సివ్ వెపన్ అని చెప్పుకోవచ్చు, మనల్ని బలపరచడానికి. ఖడ్గము అఫెన్సివ్ వెపన్, శత్రువును నరకడానికి, శత్రువును ఓడించడానికి, శత్రువుపై పోరాడటానికి మన చేతిలో మనం వాడే ఆయుధం ఇది.
ఇది దేనికి వాడాలి అంటే కేవలం నన్ను నేను బలపరచుకోవడానికి మాత్రమే కాదు, కానీ శత్రువును ఓడించడానికి వాడవలసినటువంటి ఆయుధమై ఉన్నది. యేసుక్రీస్తు వారు ఎలా వాడారు? ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినాలు అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ చేత కొనిపోబడి అక్కడ 40 దినాలు ఉపవాసం ఉండి శోధింపబడ్డారు. 40 దినాలు అయిపోయిన తర్వాత మంచి ఆకలితో ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఆయా విధాలుగా ఆయనను శోధిస్తూ ఉన్నారు. ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను అంటే ఆయన ఏం చెప్పారు? దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వాడారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే చాలాసార్లు మనం ఉపవాసం ఉంటే సాతానుడు ఏం గుర్తు చేస్తాడు? రకరకాల వాసనలు వస్తూ ఉంటాయి మనకి. అప్పుడే ఎవరో బంధువులు ఏదైనా మంచి కూరని పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనము దేవుని పట్ల చేసుకున్న నిబంధన మనము భగ్నం చేసుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాము అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఈ రుచికరమైనటువంటి భోజన పదార్థమే అనుకునేలాగా సాతానుడు చేస్తాడు. నేను ఒకసారి ఒక సహోదరి వాళ్ళ మదర్తో చెప్పడం నేను విన్నాను. మమ్మీ 3 days ఫాస్టింగ్ అయిపోతుంది కదా మమ్మీ, ఈరోజు బిర్యానీ వండు మమ్మీ అని చెప్తా ఉంది. అంటే తన ఆలోచన అంతా ఈ 3 రోజులు దేని మీద ఉందో మనకు అర్థమైపోతూ ఉంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని మనకు ఎందుకు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే, ఇది కాదండి ప్రాముఖ్యమైనది, దేవుని యొక్క వాక్యము ప్రాముఖ్యమైనది అని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఆయన సాతానుడికి చెప్తున్నారు, ఆయన వాక్యం అనే ఖడ్గాని చేత పట్టుకొని ఆయన శరీరంలో ఉన్నారు కనుక ఆయన చెప్పుకొని బలపరచుకోవడమే కాదు, సాతానునికి చెప్తా ఉన్నారు. ఎందుకంటే సాతానుని ఓడించగలిగేది దేనితోనంటే దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గంతోనే మనం ఓడించగలుగుతాం. కనుక మనం కన్ఫెస్ చేసినప్పుడు, ప్రొఫెస్ చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని కంటత పెట్టుకొని తగిన కాలమందు దాన్ని వాడినప్పుడు అది గట్టిగా పలుకుతూ ఉంటే మన మనసులకు మనకు తిరిగి వినబడి మనల్ని సరిచేసేదిగా ఉంటుంది. అంతేకాకుండా ఆ పోరాటంలో సాతానుడికి మనం ఆ వాక్యాన్ని మనం గుర్తు చేసినప్పుడు ఇంకా వాడు మాట్లాడటానికి ఏమీ లేదు. ఎందుకంటే వాడు ఎప్పుడు మన దగ్గరకు వచ్చిన వాక్యాన్ని పట్టుకొనే వస్తాడు, వంకరగా వస్తాడు వాక్యాన్ని పట్టుకొని. ఆదామును శోధించడానికి వచ్చినప్పుడు ఆ రోజులో రాయబడిన వాక్యం లేకపోయినప్పటికీ దేవుని వాక్యే కదా, మీరు ఇది తినుదినమున నిశ్చయముగా చచ్చుదురు అని వాడు వచ్చేసాడు. అది పట్టుకొనే వచ్చాడు, దాన్ని రివర్స్లో చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన శోధించినప్పుడు, ఇదిగో నీవు పైనుంచి దూకేసాయి, నీ పాదాలు కమలకుండా కందిపోకుండా లేకపోతే నీ పాదాలకు దెబ్బలు తగలకుండా దేవదూతను దేవుడు పెడతాడు కదా. ఏం వాడుతున్నాడు? వాక్యమేం వాడుతున్నాడు వాడు, కాకపోతే వక్రీకరించి వాడతాడు వాడు. మరి దాన్ని మనం సరిగ్గా ఎదుర్కోవాలంటే వాక్యాన్ని ఎరిగిన వారమై సరైనటువంటి సందర్భంలో సరైన వాక్యాన్ని మనం వాడగలగాలి. చాలామంది వాక్యాన్ని వంకరగా వాడేస్తూ ఉంటారు. అది సాతానుగాడి యొక్క ప్రేరణే. ఫలానా పని చేయకూడదురా బాబు అంటే, ఇదిగో దేవుని వాక్యంలో ఇలాగానే ఉంది అందుకే నేను చేస్తున్నానని వాక్యాన్నే చూపిస్తాడు వాడు. కాకపోతే అందులో ఉన్న సందర్భం నుంచి బయటికి తీసేస్తాడు దాన్ని. లేకపోతే ఎందుకు ఆ మాట చెప్పబడింది, ఎలా చెప్పబడింది, దాని ఉద్దేశం ఏంటి, అవన్నీ పక్కన పెట్టేసి వీడికి కావలసిన అప్లికేషన్ ఇచ్చుకొని ఇదిగో ఇది నేను చేస్తాను అని దేవుని వాక్యాన్నే వాడి మనము తప్పిదం చేయడానికి సాతానుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కనుక దేవుని వాక్యాన్నే మనం వాడితో పోరాడి గెలిచే వారంగా ఉండాలి. కనుక దేవుని వాక్యాన్ని కంటత చేయాలి, తగిన కాలమందు ఖడ్గములాగా దాన్ని వాడగలిగిన వారమై ఉండాలి అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నీ కూడా చెప్పబడిన 6 విషయాలు ఎలా ప్రాముఖ్యమైనవో 6 విషయాలు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటిగా దేవుని వాక్యాన్ని అనుదినము అనుక్షణము చదివి ధ్యానించే ఆ అలవాటును మనం అలవర్చుకోవాలి. కల్టివేట్ ద డిసిప్లిన్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ గాడ్స్ వర్డ్. కీప్ యువర్ హార్ట్ ప్యూర్. నీ హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అనే మైమరువు తొడుక్కొని ఒబే యువర్ కాలింగ్, దేవునికి ఇచ్చిన పిలుపు ప్రకారం సువార్తను ప్రకటించే వ్యక్తిగా, అందులో నీ సమయాన్ని వెచ్చించే వ్యక్తిగా ఉండాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్. విశ్వాసం అనే డాలు పట్టుకొని క్రీస్తునందు విశ్వాసంతో మనం పోరాడాలి. రక్షణ శిరస్త్రాణాన్ని ధరించుకున్న వారమై ఉండాలి. రక్షింపబడిన వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకొని ఆ వాక్యాన్ని ఖడ్గముగా, ఆత్మ ఖడ్గముగా దాన్ని వాడే వారముగా ఉండాలి. ఆఖరిగా కల్టివేట్ ద డిసిప్లిన్ ఆఫ్ ప్రేయర్. చాలా ప్రాముఖ్యమైన మరొకటి ఏమిటంటే, ఇవన్నీ చేస్తున్నానండి కానీ ప్రార్థన జీవితం అవసరం లేదండి అనుకోవడానికి వీల్లేదు. ఇందులో ఏది తప్పినా శత్రువు ఆ తప్పిన చోట దెబ్బ కొట్టడానికి చాలా సులువుగా అవకాశం దొరుకుతూ ఉంది. కనుక ప్రార్థనా జీవితం, కొంతమందికి వాక్యం చదివే అలవాటు ఉంటుంది కానీ ప్రార్థన చేసుకునే అలవాటు ఉండదు.
కొంతమందికి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది, చాలా ప్రార్థన చేస్తారు కానీ వాక్యాన్ని మాత్రం చదవరు, వాళ్ళకి వాక్యం తెలియదు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారంటే తప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటారు, దేవుడు వద్దన్న వాటిని అడుగుతూ ఉంటారు. వాక్యం తెలియాలి, ప్రార్థన తెలియాలి, ప్రార్థన చేయాలి, దేవునితో నీవు మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు దేవునితో మాట్లాడతావు. సంభాషణ అనేది వన్ వే ట్రాఫిక్ లాగా ఉండడానికి వీలు లేదు. ఆయన ఆలోచనలు మనకు తెలియాలి. ప్రార్థన లేకుండా బైబిల్ చదివితే ఏమైద్దో తెలుసా? విత్తనాలు చల్లి నీళ్లు పోయినట్లుగా ఉంటుంది. విత్తనాలు చల్లిన తర్వాత నీళ్లు పోయిపోతే ఏమైద్ది? ఆ విత్తనాలు ఎండిపోయి అవి పనికి రాకుండా పోతాయి, కానీ మొక్కలు మొలవడానికి వీలవ్వదు. వాక్యం చదివినప్పుడు చాలాసార్లు ఏదో చదువుతున్నాం కానీ ఏమీ దేవుని వాక్యం నాతో మాట్లాడలేదేంటండి అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకో తెలుసా? నీవు నీ హృదయాన్ని సిద్ధపరచుకోలేదు ప్రార్థనలో, నీ హృదయాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళలేదు ప్రార్థనలో. అప్పుడు బైబిల్ చదువుతూ ఉంటే ఏదో ఒక పుస్తకం చదివినట్లు ఉంటుంది, కానీ దేవుని యొక్క శక్తి మనలో పనిచేసే విధములో మన హృదయాలు ఉండవు. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. సాతానుని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా, శోధన జయించాలన్నా, మన శరీరాలను జయించాలన్నా, శరీర ఆశలను జయించాలన్నా ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. దేవుని ప్రార్థనిస్తున్నప్పుడు ప్రార్థన అంటే ప్రభా దీవు ప్రభు అని అడగటం కాదండి. అది మాత్రమే కాదు, మంచిదే, మన అవసరతలు దేవుని అడగవలసిన వారమై ఉన్నాం, అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పబడింది. కానీ ప్రార్థన అంటే కేవలము అడిగి గివ్ 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 నాకు ఇవ్వు ప్రభు అని అడగటం మాత్రమే కాదు. ప్రార్థన అనగా ప్రభువుతో మన సంభాషణ. అందులో ప్రభువును స్తుతించడం ఉంటుంది, ప్రభువును ఆరాధించడం ఉంటుంది, ప్రభువును ఘనపరచడం ఉంటుంది, మన పాపములను ఒప్పుకోవడం ఉంటుంది, మన బలహీనతలు ఒప్పుకోవడం ఉంటుంది. ప్రభువా నేను ఇది చేయలేకపోతున్నాను ప్రభువా, మన నిరాశలను ఒప్పుకోవటం ఉంటుంది. కొన్నిసార్లు ప్రార్థన కీర్తనలు మనం చదువుతూ ఉంటే బైబిల్లో మన కీర్తనలు ఎక్కువ చదివితే ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థన చేయాలి అనే విషయాలు కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. కొన్ని చూస్తూ ఉంటుంటే కీర్తనకారులు వాళ్ళ యొక్క నిరాశను కూడా ప్రభు సన్నిధిలో వెళ్ళగక్కినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రార్థనలో నీ హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్నదంతా కూడా ఆయన దగ్గర ధారపోస్తూ ఉంటావు. ప్రార్థన దేవుని అడుగుతావు, నీకు కావాల్సిన అవసరతలు అడుగుతావు. ప్రభు నాకు సహాయం చేయను. ఆయన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఒక విధంగా చెప్పాలంటే శోధింపబడ్డారు. ఒలీవల తోటలో ఆయన ఎంత గొప్ప భారాన్ని, లోక పాపాన్ని నేను మోయాలా, సిలువ శ్రమను నేను అనుభవించాలా, నేను ప్రాణం పెట్టాలా అని అవన్నీ కూడా అన్ని బాధలకు మించి మనిషి ఏ పాపము ఎరుగుని ఆయన పాపముగా మన కొరకు మారడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అక్కడ పెద్ద శోధన. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు గనుక దేవుని యొక్క సైన్యం అక్కడుండి ఆయనకి సహాయం చేస్తున్నారు కనుక మానవ శరీరంలో ఉన్నప్పటికీ ఆయన శక్తిని అందుకొని మాట మళ్ళీ తిప్పుకొని ఆయన ఏమనగలిగారంటే ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి. ప్రభువా నేను ఇది చేయకుండా ఉండలేకపోతున్నాను, అయినను నా చిత్తం కాదు ప్రభువా నీ చిత్తమే నెరవేరాలి. ప్రభువా నేను దాన్ని చేయలేను, అయినను నా చిత్తం కాదు ప్రభువా నీ చిత్తమే. ఆ పాయింట్కి మనం ఎప్పుడు వస్తామంటే దేవుని సన్నిధిలో మనము మన యొక్క బలహీనతలను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క కోరికలను, మనకున్నటువంటి సమస్త విధమైనటువంటి మనస్సులో ఉన్న ఆలోచనలు ఆయన సన్నిధిలో దారబోసినప్పుడు ఆయన దూతలను మన ప్రక్కన పెట్టి మనకు సహాయం చేసేవానిగా దేవుడు ఉంటాడు. కనుక కల్టివేట్ ద డిసిప్లిన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసే అలవాటు మనం చేసుకోవాలి. తెల్లవారిన లేవగానే మనం ప్రార్థించే వారముగా ఉండాలి. మధ్యాహ్నం మనము భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు ప్రార్థించే వారముగా ఉండాలి. సాయంత్రం ప్రార్థించే వారముగా ఉండాలి. నిద్రించే ముందు ప్రభువా కాపాడు ప్రభువా నీకు వందనాలు ఇప్పుడు వరకు కాపాడావు అని చెప్పేసి పడుకోవడం కాదు, కానీ కొత్త సమయం ప్రభుతో గడిపే వారంగా మనం ఉండాలి. మధ్యలో మనం డ్రైవింగ్ చేస్తున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, మన మనస్సులో ధ్యానపూర్వకముగా ఇటు వాక్యాన్ని ధ్యానం చేస్తూ అటు ప్రార్థనాపూర్వకంగా మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని బలంగా మనం అనుభవించగలుగుతాం. ఆత్మ పురుషుడు బలంగా ఉంటాడు, అంతరంగ పురుషుడు బలంగా ఉంటాడు, బాహ్య పురుషుణ్ణి ఓడించగలిగిన వాడుగా ఉంటాడు.
ఎప్పుడు చూసినా ఈ శరీరాన్ని పోషించేటువంటి వాటినే మనము లోనికి రాణిస్తూ ఉన్నప్పుడు ఆత్మ పురుషుడు, అంతరంగ పురుషుడు బలహీనంగానే ఉంటాడు. కనుక ఈ శరీరాన్ని పోషించే విషయాలను మనం ప్రక్కన పెట్టి ఆత్మను పోషించే, అంతరంగ పురుషుని పోషించే వాక్యమును ధ్యానం చేస్తూ మననం చేసుకుంటూ మనము ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు గొప్ప శక్తిని పొందుకుంటాం. శోధన జయించగలిగిన వారముగా మనం ఉంటాం. కానీ పాస్టర్ గారు, నేను అస్తమానం మోకాళ్ళేసి ప్రార్థన చేయలేను కదండి అంటే, అస్తమానం మోకాళ్ళు వేయవలసిన అవసరం కూడా లేదు. అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా మోకరించి ప్రార్థించాలి. మోకరించగలిగిన వారు, లేకపోతే ఒకవేళ మోకాళ్ళు వంగని స్థితిలో బలహీనతలో ఉంటే మంచం మీద పడుకోనైనా ప్రార్థన చేయొచ్చు. కానీ మనము చేయగలిగిన వారముగా మనం ఉండాలి. మోకాళ్ళు బాగుంటే మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేయాలి. కానీ ఉద్యోగంలో ఉన్నాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేదా బస్సులో ప్రయాణం చేయాలి, చాలా జర్నీ, మార్నింగ్ ఈవినింగ్, సమయం దొరకటం లేదు. బస్సులోనే నిద్రపోయే బదులు, లేకపోతే ఫోన్లో చూసుకునే బదులు, లేకపోతే ఇంకో మ్యాగజైన్ చదివే బదులు మనం కళ్ళు మూసుకొని ధ్యానములో ప్రభుతో మనం మాట్లాడితే ఎంత బాగుంటుంది. నోరు కూడా మెదపన అవసరం లేదు. ఆయన నీ యొక్క ఆలోచనలు వినగలిగిన వాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే, ప్రేయర్ ఈజ్ మోర్ ఆఫ్ ఎన్ యాటిట్యూడ్ దెన్ అన్ యాక్టివిటీ అంటాడు. ప్రార్థన అనేది ఒక కార్యక్రమం కాదు, ప్రార్థన అనేది ఒక స్వభావము అని మనం చెప్పుకోవచ్చు. ప్రార్థన అనేది ఒక స్వభావము అని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రార్థనా పూర్వకమైన స్వభావం కలిగి మనం ఉన్నప్పుడు, ప్రేయర్ఫుల్ స్పిరిట్లో మనం ఉన్నప్పుడు, మనం ఏ స్థలంలో ఉన్నా ప్రార్థనాపూర్వకమైన స్వభావాన్ని కలిగి ప్రభువుతో మనం సంభాషించే వారముగా, ప్రభువును స్తుతించే వారముగా, ప్రభువును ఆరాధించే వారముగా మనం ఉంటాం. కనుక ప్రియులారా, అందుకే అంటాడు ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయములో సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అన్నమాట మనం చూస్తాం. ఎలా ఉండాలండి? మెలకువగా ఉండాలి. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. అంటే కళ్ళు మూసుకొనే ఉంటాం, కానీ మన ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినవిగా మనం ఉంటాం. ఎప్పుడు అలర్ట్గా ఉంటాం. ప్రార్థనలో మెలకువగా ఉండటం అంటే దాని అర్థం ఏమిటంటే అలర్ట్గా ఉండటం. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. కనుక మనం ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. లేకపోతే ఎప్పుడు ఒక చిన్న ఆలోచన, సులువుగా చిక్కులు పెట్టు చిన్న పాపం, అది పాపం కూడా కాకపోవచ్చు, ఒక చిన్న మెట్టు తీసుకొని మన జీవితంలో ఈ మెట్టు ఎక్క అంటాడు, అది ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా పాపంలోకి మనం అలాగే ఎక్కుకుంటూ వెళ్ళిపోతాం. లేకపోతే ఈ మెట్టు దిగు అంటాడు, అలా పాపంలోనికి దిగుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. కనుక అది పాపం కూడా అవసరం లేదు. సులువుగా చిక్కులు పెట్టు పాపము, అది పాపం కూడా అవసరం లేదు, అవనవసరం లేదు. ఒక చిన్న శోధన మన ముందుకు తీసుకొస్తాడు. కనుక వాడు మనల్ని పడగొట్టకుండా ఉండాలంటే ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణము కూడా మనం అలర్ట్గా ఉండాలి. ఒక్కసారి అలర్ట్గా లేకపోతే మనల్ని పడవేయడానికి వాడు చాలా సులువుగా పడవేయగలుగుతాడు. అంత అలర్ట్గా ఉండాలండి అంటే ఉండాలి, తప్పదు. ఎందుకంటే మనము విశాఖపట్నం బీచ్ రోడ్లో వెళ్తూ ఉంటున్నప్పుడు నేవల్ బేస్ ఒకటి మనకు కనబడుతూ ఉంటుంది, నేవీకి సంబంధించింది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనం చూస్తాము బుర్జుల మీద కూర్చొని 24 అవర్స్ కాపలా కాస్తూనే ఉంటారు. ఒక్క క్షణము కూడా అక్కడ కూర్చున్న వ్యక్తి కులుకు వేయడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే అంత భద్రంగా ఆ ప్రదేశాన్ని కాపాడుకోవాలి. ప్రియులారా, మన హృదయాన్ని ఇంకెంత భద్రంగా కాపాడుకోవాలి సాతానుడి చేతిలో నుండి. కనుక మెలకువగలిగి ఉండాలి. ప్రార్థనలో విజిలెన్స్ అంటారు దాన్ని, అలర్ట్నెస్ అది కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. కుక్క చూడండి, మన ఇంటి ముందు అలా పడుకొని ఉంటుంది, పడుకొని నిద్రపోతుందిలే అనుకోవచ్చు దొంగోడు, కానీ అలికిడావుగానే టక్కమని లేచి చూస్తుంది. ఎందుకంటే ఇట్స్ అలర్ట్, అంతే అలర్ట్గా ఉంటుంది, అంతే లేచి బౌ మన అరుస్తూ ఉంటుంది. మనం కూడా అంతే. ఎలా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి. ఎక్కడ అలర్ట్గా ఉండాలి? ప్రార్థనలో మనం అలర్ట్గా ఉండాలి. అంతేకాకుండా ఎప్పుడు దేవుణ్ణి అడగాలి, ప్రభు నాకు సహాయం చేయి ప్రభు. అలర్ట్గా ఉండటం మాత్రమే కాదు, కానీ ఎప్పుడు ప్రభుని అడుగుతూ ఉండాలి. లార్డ్ హెల్ప్ మీ లార్డ్, ప్రభు ఈ శోధన నేను జయించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి నాయన అని అడగగలగాలి. ఎందుకంటే 105వ కీర్తన 4వ వచనంలో యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అన్నమాట మనం చూస్తాం. దేవుని బలాన్ని మనం వెతకాలి. ప్రభువా నేను బలహీనుడినేనయ్యా, నీవు నాకు బలమును అనుగ్రహించు నాయన,
నీ సన్నిధి నాకు ఇవ్వు ప్రభువా. ఆయన సన్నిధిని ఎప్పుడు మనం ఎటు వెళ్ళినా సరే మోసుకొని పోతూ ఉండాలి. సన్నిధి అని చర్చికి పేరు పెడతా ఉంటాం మనం, మంచిదే, నిజమే. కాన్సన్ట్రేటెడ్ దేవుని సన్నిధి అక్కడ ఉండొచ్చు, ఎందుకంటే విశ్వాసులందరూ అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి తప్పేమి కాదు, నిజమే. కానీ అక్కడితో దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. ఆ సన్నిధిని మనము మిగిలిన వారమంతా ఎటు వెళ్ళినా మోసుకుని వెళ్ళే వారంగా ఉండాలి. లేకపోతే నీవు ఎన్నిసార్లు ఆ సన్నిధిలోనికి వెళ్ళి వచ్చినా సరే వెళ్తావు శరమామూలే. కానీ ఆ శోధన లోకాన్ని జయించడం నీ వల్ల కానే కాదు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు సన్నిధి అనేది ఒక చోటకు పరిమితమైంది అని. ఆ సన్నిధిని నువ్వు క్యారీ చేయగలగాలి. ఒకవేళ కొంతమంది సహవాసాన్ని విడిచిపెట్టవలసి వస్తే విడిచిపెట్టాలి, ఎందుకంటే వారు ఒకవేళ చెడు మాటలు మాట్లాడుతున్నారు. ప్రార్థనా సహవాసంలో ఉండాలి మనం. ఒకవేళ నీ ఆఫీస్లో కొంతమంది ప్రార్థనా పరులైన వారు ఉంటే వారి ఒక చిన్న గుంపుగా నీవు చేసి మేబీ సైలెంట్గా ఒక దగ్గర కూర్చొని మీరు ప్రార్థనలో సమయాన్ని గడపవచ్చు. ఏం చేసినా సరే ఆ సన్నిధిని మనం ఎటు వెళ్ళినా మోసుకొని పోయగలిగే వారంగా ఉండాలి. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అన్నమాట 105వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఇందాక చెప్పాను, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఏం బుద్ధి ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి ఉండాలి, మనకి మెలకువ కలిగి ఉండాలి. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదుకుచూ ఉన్నాడు. అంటే ప్రార్థన అనేది మన జీవితంలో ఎలా ఉండాలంటే ఇక మన ఊపిరి లాంటిదై ఉండాలి. ఊపిరి ఎలా పీల్చుకుంటాం? ఇప్పుడు ఊపిరి పీల్చుకోవాలి, లోపలికి పీల్చుకోవాలి, బయటకు వదలాలి, లోపలికి పీల్చుకోవాలి, బయటకు వదలాలి అని అనుకోని చేయం మనం. ఇట్స్ ఎన్ అన్కాన్షియస్ యాక్ట్. మనము ప్లాన్ చేసుకొని ఊపిరి పీల్చుకోమండి. ఏదైనా జబ్బు చేస్తేనే అలా పీల్చుకుంటాం. ప్రార్థన చేయాలంటే మనము అనుకొని కష్టపడి ప్లాన్ చేసుకొని అలారం పెట్టుకొని ప్రార్థన చేయాల్సిన పరిస్థితి మనకు వచ్చేసిందంటే దాని అర్థం ఏంటంటే నిజంగా మనం ఏదో జబ్బు పడ్డాం, ఆధ్యాత్మిక జబ్బులో పడినట్టే మనం. ఎందుకంటే జబ్బు పడితేనే ఈ మధ్య కరోనా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కరోనా వచ్చినప్పుడు లంగ్స్ దెబ్బతినేసి ఊపిరి పీల్చుకోలేక గట్టిగా మీరు ఏం చేయాలి? బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి. చేసి 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 చివరికి బ్రీదింగ్ అనేది నార్మల్ అయిపోద్ది. అలాగ అవ్వాలి. అవసరమైతే ప్రేయర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, తప్పనట్లేదు. ప్రార్థన ఎక్సర్సైజ్ చేసుకోవాలి, తప్పనడం లేదు. ఒక వ్యక్తి ప్రార్థన ఎక్కువసేపు చేయలేకపోతున్నాడంట. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తే నిద్ర వచ్చేస్తుందంట. కళ్ళు మూసుకొని ఉంటాం కదా, నిద్ర వచ్చేస్తుందంట. కాబట్టి అలారం పెట్టుకొని ప్రతి 5 నిమిషాలకు అలారం పెట్టుకొని మళ్ళీ మెలకు తెచ్చుకొని ప్రార్థన చేసి, ఎందుకంటే ప్రార్థనకి ఎలాగైనా ఇది అలవర్చుకోవాలనుకున్నాడు కాబట్టి చేసి 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 40 రోజులు అంత కష్టపడితే దేవుని సన్నిధి దిగి రావటం ప్రారంభించి ఆ సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థన అనేది అలవాటుగా మారిపోయి ఆయన మోకాళ్ళేసే ప్రార్థన చేయక్కర్లా, అది అలవాటు కూడా ఉంటుంది. కానీ ఆయన ఏ పని చేసుకుంటున్న ప్రభువుతో సంభాషించడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది ఆయనకి. నిజమే కదా, ఎంత గొప్ప భాగ్యం అండి అది. మన జీవితాల్లో ప్రార్థన అనేది అన్కాన్షియస్ యాటిట్యూడ్గా మనకు ఉండాలి, అంతేగాని ఏదో బలవంతంగా చేసేది కాదు. ఒకవేళ ఆ యాటిట్యూడ్గా అలవాటుగా మారకపోతే ఫస్ట్లో తప్పదు, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినట్టుగా ప్రేయర్ ఎక్సర్సైజ్లు చేసుకోక తప్పదో, ఏదో ఒకటి చేసి ఆ అలవాటులోనికి మనం వెళ్ళగలిగిన వారముగా ఉంటే ప్రార్థన సన్నిధి మనల్ని ఎటుపోయినా మనం మోసుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి బలవంతులముగా మనం ఉంటూ లోకాన్ని జయించడానికి మనకు అవకాశం ఉంటూ ఉంటుంది. కనుక ప్రియులారా, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై కేవలం నీ కొరకు మాత్రమే కాదు కానీ నీ తోటి విశ్వాసులందరూ ఎలాంటి పోరాటాల్లోనే ఉన్నారు కాబట్టి సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి అన్న మాట అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక 7 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. పోయిన వారం ఈ వారం కలిపి నీవు నీ యొక్క శోధన జయించాలంటే, లోకాన్ని జయించాలంటే, శరీరాశలను, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబాన్ని జయించాలంటే ఆ 7 విషయాలు ఈ యొక్క యుద్ధపు రంగంలో ఉన్న నీవు ధరించుకున్న వ్యక్తివై ఉండాలి. సాధారణ భాషలో నేను చెప్తా ఉన్నాను. మొదటిగా దేవుని వాక్యాన్ని మనము ఆ వాక్యము చేత బలపరుచుకున్న వారమై ఉండాలి.
రెండవది, కీప్ యువర్ హార్ట్ ప్యూర్. నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. నీతి అనే మైమరువు కట్టుకొని, ఒబే యువర్ కాలింగ్, సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని మనం ముందుకు వెళ్ళాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్, విశ్వాసం అనే డాలు మనము ధరించుకున్న వారమై ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణం మనం ధరించుకున్న వారమై ఉండాలి. ఇప్పటి వరకు నీవు క్రీస్తుకి సంపూర్ణంగా నీ జీవితాన్ని సమర్పించకుండా ఉంటే ఈ క్షణమే సమర్పించుకొని, ప్రభువా నీ ఆజ్ఞానుసారమైన బాప్తిసం తీసుకొని నేను నా జీవితాన్ని సంపూర్ణంగా ఒక కమిట్మెంట్లోకి నేను వెళ్తాను అని నీవు నిర్ణయించుకున్న వ్యక్తివై ఉండాలి. మెమరైజ్ అండ్ కన్ఫెస్ గాడ్స్ వర్డ్. అనుక్షణం కూడా దేవుని వాక్యాన్ని మనము కంటత చేస్తూ ఆ వాక్యాన్ని మనము కన్ఫెస్ అంటే ప్రకటించే వారముగా ఉండాలి. అది మన మనసులకు వినబడే విధముగా, మన చెవులకు వినబడే విధముగా, అలాగే సాతానుకు వినబడే విధముగా, లేకపోతే మనుషులు మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు, మనుషులు సాతానుడు వాడుకుంటున్నప్పుడు వారికి వినబడే విధంగా మనం దేవుని వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండాలి. ఆ వాక్యం అనే ఖడ్గం చేత పట్టిన వారమై ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన అనేటువంటి అలవాటును, క్రమశిక్షణను అలవర్చుకున్న వారమై మనం ఉండాలి. ప్రార్థనే మన ఊపిరిగా ఉండాలి. వాక్యమే మన భోజనముగా ఉండాలి. అప్పుడు మనము జయించే వారముగా మనం ఉంటాం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై జయించే జయశీలులుగా మనం ముందుకు వెళ్ళే వారముగా మనం ఉంటాం. కనుక ప్రియులారా, జయించే వారముగా మనం ఉందాం. ఎందుకంటే జయించడానికే మనలను పిలిచాడు. జయించువాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు, జయించువాడు జీవవృక్ష ఫలాన్ని తింటాడు, జయించువాడు నిత్య జీవాన్ని అనుభవిస్తాడు అని అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. కనుక వాటిని పోగొట్టుకోకుండా పొందే వారముగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, జయించడానికి మమ్మల్ని పిలిచావు. ప్రభా, ఆధ్యాత్మిక పోరాటంలో మేమున్నాం. సాతానుతో, లోకంతో, శరీరముతో మేమున్న ఈ పోరాటంలో శోధనను జయించి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మీరు మమ్మల్ని పిలిచారు. దాని కొరకు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని మేము గతించిన ఆదివారం, ఈ ఆదివారం ధ్యానం చేసుకున్నాం. ప్రభా, బోధించిన నేను, విన్న మీ బిడ్డలు, మేమంతా కూడా ప్రభా ఇటువంటి జీవితాన్ని జీవించి జయ జీవితాన్ని మేము కలిగి నిన్ను మహింపరిచే వారంగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ కృప, మీ దీవెన సన్నిధి మీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రభా, మీ యందు బలవంతులై ప్రభా నా తండ్రి ఓడిపోయిన విశ్వాస జీవితాలు మేము కలిగి ఉండకుండా బలమైన జీవితాలు కలిగి జయశీలులుగా మేము ఉండడానికి సహాయం చేయమని, అట్టి కృప మా అందరికి అనుగ్రహించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.